ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ఈ ప్రోగ్రాం చూసే ప్రతి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనందరం ఒక చోట కూడి మనము ప్రార్థన చేయలేకపోయినా, కూడి ఒక స్థలంలో మనము ఆరాధించలేకపోయినా, ఈ సమయంలో ఈ యొక్క ప్రోగ్రాం మూలంగా, ఈ యొక్క యూట్యూబ్ ఫేస్బుక్ మూలంగా మిమ్మల్ని అందరినీ దర్శించడానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మన మొదట పాస్టర్ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus, Lord. Makanandi Hallelujah. Hallelujah. Yeshua. Sotrona. Thank you, Lord. Makanandi Sapa. Stuti ಮಾಡುವೆ ಕರ್ತನಿಗೆ ಅದ್ಭುತ ರಕ್ಷಕನೇ ಜೀವಾಂತ್ಯ ದಿನವೆಲ್ಲ ಯೇಸುವಿಗೊಬ್ಬರಿಗೆ ನನ್ನ ಜೀವಾಂತ್ಯ ದಿನವೆಲ್ಲ ಯೇಸುವಿಗೊಬ್ಬರಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡುವೆ ಕರ್ತನಿಗೆ ಅದ್ಭುತ ರಕ್ಷಕನೇ ಜೀವಾಂತ್ಯ ದಿನವೆಲ್ಲ ಯೇಸುವಿಗೊಬ್ಬರಿಗೆ ನನ್ನ ಜೀವಾಂತ್ಯ ದಿನವೆಲ್ಲ
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. శారోను పాట పాడితే శారోను పాట పాడిన తర్వాత మనము బర్త్మీన్స్ మాట్లాడుకుంటూ పాట పాడాలి.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుండి నడిపించిన గాక. హల్లెలూయా. நடக்க போற சூழ்நிலை பார்த்து நீ பயப்படாதே. சூழ்நிலை பார்த்து சூறாவளி பார்த்து நீ கலந்து விடாதே, కలంగి విడాదు, భయపడకూడదు. జరిగే పరిస్థితులు బట్టి మనం భయపడకూడదు. ఎవరు భయపడతారు అని చూస్తే పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిస్తాయి మనకి. యేసయ్యని ఎరగని వారితో భయపడతారు. యేసయ్యని ఎరిగితే భయం అనేది ఉండదు. మరి దేవుడు నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు కాపాడటానికి శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బోయాజు రూతులతో చెప్తాడు, ఓ నా కుమారి, నువ్వు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చింటివి. హల్లెలూయా. కాబట్టి దేవుని రెక్కల కింద మనం సురక్షితంగా ఉండటానికే మనం వచ్చామే, కానీ మనకి వేరే దాన్ని కానే కాదు. మరి యేసయ్య లేదంటే నువ్వు భయపడాలా, యేసయ్య నమ్మకపోతే నువ్వు భయపడాలా. మరొకటి పాపం చేస్తే భయపడాలా. పాపం నీలో ఉందంటే భయం ఉంటుంది. అయ్యో నేను పాపం చేస్తానే, తప్పు చేస్తానే, అన్యాయం చేస్తానే, అక్రమం చేస్తానే, భయము. పాపం మనిషిని నిద్రపోలేదు, పాపం మనిషికి సమాధానం ఇవ్వదు. పాపం లేని పరిశుద్ధుడిగా ఉంటే, యేసయ్యని రక్షకంగా తెలుసుకున్నావంటే నువ్వు భయపడకన్నా నిశ్చయంగా జీవించవచ్చు. హల్లెలూయా. తమిళ పాట పాడి దేవుని మనం మహిమపరుస్తాము. సూర్యులని పాకాదే, సురావళి పాకాదే, అరగలిరక యేసువని పా. కడలని పాకాదే, సుందరిపై పాకాదే, పడగలిరక యేసువని పా. సూర్యులని పాకాదే, సురావళి పాకాదే, అరగలిరక యేసువని పా. Abba,
ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకునేసి మంచిగా కట్టుకొని బారినప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన ప్రతి దీని ప్రకారం మనం లోపడాల, అధికారులు లోపడాలనేసి రోమపత్రికలో ఉంది. కాబట్టి రోమ 13వ అధ్యాయంలో అధికారంలో మనం లోపడాలా అని ఉంది. కాబట్టి దీన్ని పాటిద్దాం. కొద్ది రోజులే ఇదంతా అయిపోయింది అనుకో, మనకి ఫ్రీగా మనం ఆరాధన చేయొచ్చు. కాబట్టి మన మంచి కోరే ప్రభుత్వం చెప్తుంది, మన మంచి కోరే అనేక విధాలుగా డాక్టర్లైనా, పోలీసు వాళ్ళైనా, ఈ పారిశుద్ధ కార్యక్రమాలైనా వీళ్ళంతా కూడా మన మంచి కోరే అన్ని క్లీన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కొద్ది రోజులు ఈ కరోనా వ్యాధి వల్ల లోకం మొత్తము దడదడ వణుకు పుట్టించగలుగుతుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని బిడ్డల మీద మనం ఏం చేయాలంటే ధైర్యంగా మనం ప్రార్థన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయంలో హల్లెలూయా. நம்முடைய தேசத்துல கர்த்தர் கடந்த மாதம், கடந்த மணி நேரங்கள், கடந்த நாட்கள், கடந்த நொடிகள் கர்த்தரை பாதுகாப்பு நம்ம இருந்ததுக்காய் கர்த்தரை துதிக்கும்படியாகவும் அவர் நாமத்தை உயர்த்தும்படியாக தான் ஜீவனை கொடுத்து வச்சிருக்கிறார். ஆமென், ஹல்லேலூயா. எதற்காக ஜீவனை கொடுத்திருக்கிறார் தெரியுங்களா? ஏசப்பா நாமத்தை உயர்த்தும்படியாக தான். நம்ம இந்த உலகத்தின் பிரகாரம் ஓடி பாவத்துக்காக ஓடும்படியாக அல்ல, இயேசு ராஜாவின் சித்தத்தை நிறைவேற்றும்படியாகவும் அவருடைய கட்டளையும் அவருடைய கற்பனைக்கும் கீழ்ப்படியும்படியா. ஆமென், ஹல்லேலூயா. அதுக்காக தான் நம்ம ஜீவனோட நிற்க வச்சிருக்கிறார். ஒரு சமயத்துக்கு நம்ம வந்திருக்கிறோம். ஆமென், ஹல்லேலூயா. அதற்காக நாம் யாவரும் கண்களை மூடி வாயிலை திறந்து கர்த்தர் நாமத்தை உயர்த்தலாம். ஹல்லேலூயா. Thank you Jesus Lord. உமக்கு நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி இயேசுப்பா. ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. இயேசுப்பா, உங்க கிருபை இல்லாம வாழ முடியலப்பா. நீங்க இல்லாம நாங்க வாழ முடியல. ஏன்னா கொடூரமான நாட்கள் வாழ்ந்து கொண்டிருக்கிறோம். ஆனால் இந்த நாளுடைய சமூகத்தை கொண்டு வந்து கிருபப்பா, ஜீவனை கொடுத்து கொண்டு வந்து கிருபப்பா. அப்பா உங்க சமூகத்தை கொண்டு வந்து சேர்த்தது கிருபப்பா. அப்பா உங்க துதிக்க வைக்கிறது கிருபப்பா, பாட வைத்தது கிருபப்பா. இயேசுப்பா, கொள்ளை நோக்கி விலகி காத்தது தயவப்பா. நீங்கள் பாவங்களை குற்றங்களிலே வென்றிருப்பீரானால் எந்த சாபத்தில் மூழ்கி கிடந்து மண்ணரிப்பில் மறைக்கப்பட்டு இன்றைக்கு அநேக அப்பா சேற்றில் மூழ்கி கிடந்திருப்போம் ஆண்டவரே. ஆனால் உடைய கிருபையில தாங்கினதுக்காய் நன்றி ராஜா. ஹல்லேலூயா. நான் நிற்பதோ உங்க கிருபையா, நான் நிற்பதோ உங்க கிருபையா, நான் நிற்பதோ நினைப்பதோ உங்க கிருபையானப்பா. உங்க கிருபை இல்லாம வாழ முடியாதப்பா. உங்க கிருபை இல்லாம வாழ முடியாதப்பா.
Yes, Lord. என் அப்பா இல்லாம வாழ முடியாது ராஜா. ஊற்றுலையா ஒவ்வொரு மேல ஊற்றுங்க ராஜா. அபிஷேக வல்லம் இறங்குவதாக. லியா லராங்க லராங்கடி கமாக்கிட லராங்கட கமா. பரிசுத்த ஆவியானவர் மத்தியில் இருக்கிறார். அது எந்தவித சந்தேகம் இல்லை. பரிசுத்த ஆவியானவர் இருக்கிறார். அது எந்த விதத்திலும் சந்தேகப்பட தேவையில்லை. உன்னை அபிஷேகிக்கும்படியா, உன் வாழ்க்கையை சிறப்படுத்தும்படியா, உனக்கு ஜீவனை கொடுத்த ராஜாதி ராஜா உன் மத்தியில் உனக்கு முன்பாக நின்று கொண்டிருக்கிறார். தேவனுடைய பிள்ளையே, தேவனுடைய பிள்ளையை நீ அசதியாக நினைக்காது, என்னால் ஒன்றும் செய்ய முடியாது என்று யோசிக்காது. கர்த்தர் செய்ய நினைத்தது ஒன்றும் தடைப்படாது. உன்னை கொண்டு தேவன் செய்ய நினைத்தது ஒன்றும் தடைப்படாது. Lord, உமக்கு நன்றி ஆண்டவரே, உமக்கு நன்றி நன்றி நன்றி. ஹalleluya ஹalleluya ஹalleluya. Thank you Jesus. சொல்லுங்க நன்றிப்பா. இயேசுப்பா, உங்களால தான் நான் உயிரோடு இருக்கிறேன்டா. நீங்க தான் உருவாக்குனீங்க, நீங்க தான் பிறக்க செய்தீங்க, நீங்க தான் வளர்த்து வர்றீங்க. இந்த கொடூரமான நாள நீங்க உங்களுடைய கிருபைகளை தாங்கினதுப்பா. சொல்லலாமா ஆயத்திறந்த ஆண்டவரே, இந்த கொடூரமான நாட்களில் கிருபைகளை தாங்கினதுப்பா. பயங்கரமான நாட்களில் கிருபைகளை தாங்கினது ஆண்டவரே, உங்க இறக்கமைகளை தாங்கினதா. சொல்லுங்க சொல்லுங்க ராஜாவே ராஜா ஐயா ராஜா மாணிக்க மாந்துடல ராஜாடகமா தூபடல ராஜாடக மாணிக்க மாந்துடல ராஜாடகமா. ஓ பரிசுத்த ஆவியானவரே, இறக்கத்தினால் வாழ்கிறோம். தூபடல மாணிஷோடல ராஜாடகமா. ஹalleluya. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அநாதி செய்கத்தால் என்னை நேசித்தீரையா, தாருண்யத்தினால் என்னை இழுத்துக் கொண்டீரே. சொல்லுங்க, அநாதி செய்கத்தால் என்னை நேசித்தீரையா, தாருண்யத்தினால் என்னை இழுத்துக் கொண்டீரே. உங்க அன்பு பெரியது, இரக்கம் பெரியது, அப்பா கிருபை பெரியது, ராஜா தயவு பெரியது. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது. அநாதையாய் அலைந்த என்னை தேடி வந்தீரே, அன்பு காட்டி அரவணைத்து பாதுகாத்தீரே. அநாதையாய் அலைந்த என்னை தேடி வந்தீரே, அன்பு காட்டி அரவணைத்து பாதுகாத்தீரே. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. நீ பிரேம கோப்பதி, நீ ஞானி கோப்பதி, நீ கிருபா கோப்பதி, நீ தயா கோப்பதி. நீ பிரேம கோப்பதி, ராஜா ஞானி கோப்பதி, ஐயா கிருபா கோப்பதி, அப்பா தயா கோப்பதி. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను உங்க கிருபை பெரியது, உங்க தயவு
கத்தாவே நன்றி இறக்கம் ஐந்து பெரியது கரங்களை தட்டி நன்றி சொல்லுங்க. அவருக்கு நன்றி சொல்லும்படியாக ஜீவனை கொடுத்திருக்கிறார். உலகத்துல உலக பிரகாரமாய் நடக்கும்படியாய் பாவத்தில் நடக்கும்படியாய் அல்ல, அப்பாவின் சித்தத்தை நிறைவேற்ற முடியாது. என் ராஜாவின் கட்டளைக்கு கீழ்ப்படியும்படியால் அவர் சொன்னபடி செய்யும்படியால் அவர் கொடுத்த பரிசுத்தத்தை காத்து கொள்ளும்படியால் அவர் நமக்கு ஜீவனை கொடுத்த தேவனை கரங்களை வாய்களை கொஞ்ச நேரத்துக்கு ஆராதிக்க வச்சு கொடுமைக்காய் நன்றி. உங்க இறக்கைகளை தாங்கினதுக்காய் நன்றி. உங்க கைவைகளை பாதுகாத்ததுக்காய் நன்றி. கடந்த நாட்கள் எல்லாம் கிருபினால் தான் ஜீவனோடு இருக்கிறப்பா. ஒரு செகண்ட் கூட நீங்க கைவிடப்பா. நீங்க ஒரே ஒரு நொடி கூட நீங்க எங்களை கைவிடாம காத்தீங்க ஆண்டவரே. அதற்காக உங்க பாதத்தை உயர்த்தி நாமத்தை துதிக்கிற ஆண்டவரே. துதிகள் மத்தியில வாசம் பண்ற எங்க அப்பா உயர்ந்தவர் நீங்க தான், பெரியவர் நீங்க தான், உலகத்தை படைத்தவர் நீங்க தான், எங்களுக்காக ஜீவனை கொடுத்தவர் நீங்க தான், எங்களுக்காக எங்கள் பாவங்களுக்காக நீங்க சிலுவையில் சுமந்தவர் நீங்க தான், மறைத்தவர் நீங்க தான், அடக்கம் பண்ணப்பட்டவர் நீங்க தான், அதே நேரத்தில் உயிரோடு எடுத்தவர் நீங்க தான், எங்கள் மத்தியில் அசை ஓடிக்கொண்டிருக்கிற பரிசுத்த ராஜாத்தினால் தான் நீங்க. அதில் யாருக்கும் எந்த சந்தேகம் இல்லை. நீங்க இருக்கிறதுனால தான் நாங்க இருக்கிறோம். நீங்க இல்லாவிட்டா நாங்க இல்லப்பா. பாதத்துக்கு கோடி கோடி நன்றி செலுத்துகிறோம். ஆளுகை செய்யும் இயேசுவின் நாமத்தில் பிதாவே. நம் தேசத்துக்கு ஒரு நிமிஷம் ஜெபிக்க போகிற கண்களை எல்லா கண்களை இயேசுப்பா இந்த தேசத்துக்கு சொந்தமாய் மாறுபடியா இந்த தேசத்திற்கு இந்த கொள்ளைகள் நிர்மூலமாக்கப்படைய புனிதர்கள் முழங்கால் படிக்கலாம் முடியாத அப்படி நிற்கலாம். முழங்கால் படித்தா நல்லது, முழங்கால் படித்து ஜெபிக்கிறது ரொம்ப நல்லது. எல்லாம் வளர்கிறது உயர்த்தி இயேசுவின் நாமத்தினாலே பரிசுத்த ஆவியோட வல்லம் இறங்கும்படியா இந்த தேசத்தில் தெய்வ ஆளுகை உண்டாகும்படியா ஜனங்களுக்கு ஒரு வல்லமை வெளிப்படும்படியா இந்த கடைசி காலத்தில் ராஜாவுக்கு நடைகிற ஜனங்களாய் மாறும்படியா கர்த்தருக்கு கீழ்ப்படியும்படியா கர்த்தரை கட்டளைக்கு நியமிக்கும்படியா அப்பாவின் கோபத்துக்கு யாரும் மாட்டாதவர்களுக்கு தெய்வ இறக்கத்தினாலே அவர்கள் வந்து சேரும்படியா கர்த்தர் தன்னை எழுப்பும்போது அவருக்கு கீழ்ப்படியும்படியா ஜீசஸ் லோர்ட் உங்களுக்கு நன்றியானவர் இயேசுவின் நாமத்தினால் அப்பா இந்த உலகத்தை கருத்தில் ஒப்புக் கொடுக்கிறோம். உலக நாடுகளை கருத்தில் ஒப்புக் கொடுக்கிறோம். விசேஷம் அமெரிக்கா நாட்டினுடைய கருத்தில் ஒப்புக் கொடுக்கிறோம். இந்த நாள் தேவ அக்கியத்தில் இறங்கும்படியா சொல்லிக்கிறோம். அந்த சாக்ரட்டிக் சபை நிர்மூலமாக்கப்படுகிறதா அறியாத ரக வாரிக்க வாங்குல தூபன ரக வாரிக்க வாரிக்க வாங்குல சர்ப்பகுரோமா எழுபவே எல்லா பிசாசு கிரியைகளை கர்த்தர் நிர்மூலமாக்குகிறார். இயேசுவின் நாமத்தில் அழித்து சாம்பலாக்குகிறார். ஒவ்வொரு வீட்டு சேனையை கர்த்தர் பாதுகாத்துக் அப்ப போய் சேனையை கர்த்தர் பாதுகாத்துக் கொள்கிறார். நாட்டு தலைவரை கர்த்தர் பாதுகாத்துக் கொள்கிறார். எல்லா வைத்தியர்களை கர்த்தர் தொழுகிறார். ஜனங்களுக்காக கர்த்தர் ட்ரீட்மெண்ட் பார்க்கிற ஒவ்வொரு வைத்தியர்களை கர்த்தர் தொழுகிறார். இயேசுவின் நாமத்தில் உங்க வல்லமை இறங்கட்டும்னாரா ஒவ்வொரு டாக்டர் மேல இறங்கட்டும்னாரா இப்போதே வல்லமை கடந்து வரட்டும் இயேசுவின் நாமத்தினாலே ஒவ்வொரு டாக்டர் டிபார்ட்மெண்ட்டை கர்த்தர் பாதுகாத்துக் கொள்ளுங்கப்பா. ஜனங்களை காப்பாற்றணும்னு சொல்லி ட்ரீட்மெண்ட் எடுக்கிற டாக்டர்களை கர்த்தர் தொடுவீராங்க. இசப்பா நீங்க தொடுங்க ஆண்டவரே. இசையா நீங்க தொடுங்கப்பா. அப்போ ஒவ்வொரு தேவ பாதுகாப்பு மாறு மாட்டோம். நீங்க தான் கொடுத்தது, நீங்க தான் எடுக்கணும். அப்பா கட்ட 1-4 11 சொல்லப்படுகிறது. கொள்ளை நோய்கள் வரும், வெட்டிக்கிளிகள் வரும் என்று சொல்லி நாங்க பார்க்கலாம் ஆண்டவரே. இதெல்லாம் போகணும்னு சொன்ன என் நாம தங்களை சாத்தி முகத்தை தேடி தங்கள் பொல்லாத வழிகளை விட்டு திரும்பினார். பரலோகத்திலிருக்கிற நான் கேட்டு அவர் தேசத்துக்கு சேமத்தை கொடுப்பேன் என்று சொல்லப்படுகிறது ஆண்டவரே. இயேசுவின் நாமத்தினாலே அப்பா நாங்க பார்த்தேன் அப்பா முகத்தை நோக்கி பார்க்கிறோம் ஐயா. தேசத்துக்கு சேமத்தை தாரும் ஆண்டவரே. அதிகாரிகளுக்கு சேமத்தை தாரும் ஆண்டவரே. அப்பா இந்த கவர்மெண்ட் அதிகாரிகள் மிகவும் அழகாய் நடத்தி வருகிறார்கள் ஐயா. அப்பா கர்த்தாவே ஒவ்வொருவரும் தகப்பனே உங்க சொல்லுகிற பிரகாரம் கீழ்ப்படிகிற ஜனங்களாய் மாற்றுவீராக. ஒவ்வொரு
ஆத்துமாக்களை கர்த்தர் தொடுங்க ஆண்டவரே. வல்லமுள்ள கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் ஆண்டவரே. வயதான என் தாத்தா பாட்டை தொடங்கி இப்போது பிறந்திருக்கிற குழந்தை வரைக்கமா கர்த்தருடைய பாதுகாப்பு இருக்கும்படியா ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஒவ்வொரு வேற தேவ ஆளுகை உண்டாவதாக. ஏசப்பா, உங்க கோபத்துக்கு நாங்க மாற்றினா மீதியாக முடியாது. தெய்வ கோபத்துக்கு தகப்பனை மாட்டினால் ஒன்றும் நடக்காது ஐயா. என் தெய்வ கோபம் பயங்கரமானதே. ஜனங்கள் அறிய கர்த்தர் கிருபை செய்வீராக. எங்க தேவனை பார்த்து கொண்டிருக்கிற ஒவ்வொரு குடும்பங்களை கர்த்தர் தொடுவீராக. ஒவ்வொரு குடும்பத்தில் தெய்வ அக்கினி இறங்குவதாக. எல்லா பிசாசு தந்திரங்கள் நிர்மூலமாக்கப்படுவதாக. பலவீனங்கள் இயேசுவின் நாமத்தில் நிர்மூலமாக்கப்படுவதாக. அப்பா, சரீர பிரக்கிரியர்கள் இயேசுவின் நாமத்தில் அடைந்து போவதாக. இயேசுவின் நாமத்தில் பிரிந்த குடும்பங்கள் ஒன்றாய் இணைவதாக. அப்பா, பிரித்திருக்கிற குடும்பங்களை பிரித்திருக்கிற பிசாசின் கட்டுகள் நிர்மூலமாக்கப்படுவதாக. கர்த்தர் இணைக்க வழிவாசலை திறப்பீராக. அன்பின் ஆவினால் நிரப்புவீராக. சமாதானத்தின் ஆவினால் நிரப்புவீராக. அப்பா, இன்னைக்கு அழுது புலம்பிக் கொண்டிருக்கிற குழந்தைகளை கொண்டாக்கி பாருவையா. பெற்றோர் செய்த பாவத்துக்காக பிள்ளைகள் நடுத்தரவில் இருக்கிறார்கள் ஐயா. ஏசப்பா, இந்த காரியத்துக்காக ஒரு புதிய செய்தியாகணும் ஆண்டவரே. அவங்களுக்கு தொட்டே ஆகணும், பேசி ஆகணும், அவங்களை சமாதானப்படுத்துங்கப்பா. அப்பா, அவங்க வல்லமே அவங்களை நிரப்புங்க. சிலுவை காமித்து ஒவ்வொரு ஜனங்களுக்கு பேசுங்கப்பா. ஒவ்வொரு ஜனங்களுக்கு பேசுங்க ஆண்டவரே. ஏசப்பா, நீங்க பேசினா குடும்பங்கள் ஒன்று சேரும் ஐயா. அப்பா, உங்க வார்த்தைக்கு வல்ல வேண்டுமே. உன்னால கூடாதது ஒன்றுமில்லப்பா. எல்லா கலக்கங்கள் மாறட்டும். கடின உள்ளங்கள் இயேசுவின் நாமத்தில் உடைக்கப்படுவாரா. நாளைக்கு சேர்ந்தையா ஜெபிக்கிறாண்டவரே. ஏசப்பா, இந்த நாலு தகப்பனை தனிமைப்படுத்தப்பட்டிருக்கிற ஒவ்வொருவரை தொடுவீராக. அவர்கள் கர்த்தர் நார்மல் தருவீராக. எல்லா பாசிட்டிவ் நெகட்டிவாய் மாறட்டும் நாதா. எல்லா கொரோனா பாசிட்டிவ் நெகட்டிவாய் மாறட்டும் தகப்பனே. சித்தூர் டிஸ்ட்ரிக்ட் கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். ஆந்திரா மாநிலத்துடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். இந்தியா தேசத்துடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். உலகங்களுடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். கிராமங்களுடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். வீதி ஜனங்களுடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். ஒவ்வொரு குடும்பத்தினருடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். ராஜாதி ராஜாவை பார்த்து ஒப்பு கொடுக்கிறோம் ஆண்டவரே. தேவன் தொட்டு ரட்சிக்க முடியும். எங்களை ரட்சித்தீங்களே, ஜனங்களை ரட்சிக்கும் முடியும் ஆண்டவரே. எங்களை ஒரு நாள் நாங்கள் உலக பிரகாரம் நடந்த போவீங்களே, தொட்டு விடவே ஆக்கினீங்களே. எங்களோடு பேசுனீங்களே, எங்களோட ரட்சிப்பை தந்தீங்களே. எப்படி நடக்க வேண்டும் சொல்லி தருகிறீர்கள். அதே தேவன் ஒவ்வொருவருக்கும் சொல்லி கொடுப்பீராக. படுக்கையில் இருக்கிறவர்கள் படுக்கையில் முதலிட்ட எழுச்சி வருவார்களாவது. அன்னைக்கு 38 வருஷமா வியாதி இருந்தோடு ஒரு மாதத்தில் எழுப்பினார் ஆண்டவர். இன்றைக்கு எல்லா படுக்கைகள் இயேசுவின் நாமத்தில் எழும்புவதாவது. அவர் உமக்காய் சாட்சியாய் வாழ்வார்களாக. பணத்துக்கோ பதவிக்கோ பட்டத்துக்கோ ஓடாதபடிக்கு, இஷ்டம் போல ஓடி 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 திரியாதபடிக்கு, கஷ்டத்தை அனுபவிக்காதபடிக்கு ராஜாவுக்கு சமரடிகள் ஜனங்களாய் மாற்றுவீராக. வல்லமை ஊற்றுவீராக. பரிசுத்த ஆவியானவரை ஆளுகை செய்வீராக. கூடி வந்திருக்கிற ஒவ்வொரு குடும்பங்களை பாதுகாத்துக் கொள்வீராக. ஒவ்வொரு குடும்பத்தை தெய்வ சமாதானம் தங்கி தாவரிப்பீராக. ஒவ்வொரு பலவீனங்கள் ஓடுவதாக. எல்லாம் நிம்மதி கெடுக்கிற பிசாசு எரிவதாக. தூக்கத்தை கெடுக்கிற ஆவிகள் எரிவதாக. பலவீனத்தை கொண்டு வருகிற ஆவிகள் எரிவதாக. சோம்பலின் ஆவிகள் வெளியேறுவதாக. நிர்விசாரத்தின் ஆவிகள் வெளியேறுவதாக. ஏனோதானத்தின் ஆவிகள் இயேசுவின் நாமத்தில் வெளியேறுவதாக. ஆவி ஆத்மா சரீரத்தில் ஆளுகை செய்வதற்காக நன்றி செலுத்துகிறப்பா. நீங்க பொறுப்பெடுத்து நடத்தி வரீங்க. உங்க பாதத்துக்கு கோடி கோடி நன்றி ராஜா. நன்றியோடு துதிக்கிறோம், சொல்றீங்கிறோம் ஐயா. சொன்ன நீங்க பயங்கரமான பரிசுத்தர் ஐயா. உங்க பரிசுத்தத்தை எங்களுக்கு தாரும். உங்க கிரியைகளை எங்களுக்கு தாரும். சொல்லுங்க ஏசப்பா, உங்க கிரியை எனக்கு வேணும் ஐயா. உங்க பொறுமை எனக்கு வேணும். உங்க தாழ்மை எனக்கு வேணும். உங்க அன்பு எனக்கு வேணும். கிரியைகள் எனக்கு வேணும்ப்பா. ஏன்னா அப்பா வீட்டு பிள்ளைகள் நாங்க. உங்க கிரியில் எல்லாம் வச்சா உங்க பிள்ளைகள் நாங்க இருக்க முடியாது ஐயா. இந்த சரீரத்தை கழுவி சுத்திகரியோ, இருதயத்தை கழுவி சுத்திகரியோ. திருக்குறளோ கேடுதோ எங்கள் இருதயத்தை விட்டு வெளியேறட்டனாதா. தேவன் வாசம் பண்ணணும்னா அது திருப்பி கேடு இருந்தா வாசம் பண்ண முடியாது ஐயா. கழுவுக சுத்திகரியாவியானவரே. யார் மேல கசப்பு வேணாப்பா. யார் மேல எரிச்சல் வேணாண்டவரே. யார் மேல கோபம் வேணாண்டவரே. யார் மேல வேண்டாப்பா. எங்க அப்பா மாதிரி தகப்பனே, அன்போடு எங்களுக்கு விரோதமா யார் பேசினாலும் அவங்களை மன்னித்தவளுக்காக ஜெபிக்க அந்த இருதயத்தை எங்களுக்கு தாரும் ஐயா.
எங்களுக்கு தாரும் ஐயா. மன்னிக்கிற சுபாவத்தை எங்களுக்கு தாரும் அப்பா. ஏன்னா தேவன் மன்னித்தீர் ஐயா. உங்களை அடித்தவர்களை மன்னித்து, துன்புறுத்தினவர்களை மன்னித்து, ஒரு காரணம் இல்லாம உங்களை அடிச்சால் ஆனாலும் நீங்க இவர்களை மன்னிங்கன்னு சொன்னீங்க ஆண்டவரே. அந்த சுபாவம் தேசத்துக்கு தாரும், சித்தூர் பட்டணத்துக்கு தாரும், ஆந்திர மாநிலத்துக்கு தாரும், தெலுங்கானா, தமிழ்நாடு, கர்நாடகா, கேரளா, மகாராஷ்டிரா, மத்திய பிரதேஷ், பீகார் ஊர்களுக்கு தேவ அக்கினி வல்லமை இறங்கும்படியாக ஜெபிக்கிறாங்க. அப்பா, நீதிமான்கள் இருந்தா அந்த தேசத்தை நீங்க அழிக்க மாட்டீங்க. ஜனங்களை நீதிமான்கள் ஆக்குங்க. பரிசுத்த ரத்தத்தை ஊற்றி நீதிமான்கள் ஆக்குங்க ஐயா. எந்த பட்டணம் அழிந்து போவது நாங்கள் விட மாட்டோம். எந்த மாநிலங்கள் அழிந்து போவது நாங்கள் விட மாட்டோம். எந்த ஜனங்கள் அழிவை நாங்கள் விட மாட்டோம். அப்பா, யாக்கோபை போல போராடி நாங்கள் ஜெபிப்போம் ஐயா. நாங்கள் ஜெயம் எடுப்போம். எங்க அப்பா பாடத்துல எங்க அப்பா நாமத்தை உயர்த்தி ஜெயம் எடுப்போம் ஐயா. சொல்லுங்க, வாய் தந்து ஜெபிங்க. ஆண்டவரே, உங்களுக்கு தெரிந்த ஒவ்வொரு சகோதர சகோதரிக்காக ஜெபிங்க. பலவீனமா இருக்கிறவங்களுக்காக ஜெபிங்க. சொந்த பந்த ஜனங்களுக்காக ஜெபிங்க. கிராமங்களுக்காக ஜெபிங்க. பட்டணங்களுக்காக ஜெபிங்க. உங்களுக்கு தெரிந்த தெரியாத அவதிப்பட்டுக் கொண்டிருக்கிற ஒவ்வொருவருக்காக ஜெபிங்க. ஜெபிங்க. இயேசுவின் நாமத்தில் குடும்பம் குடும்பமா ரட்சிக்கப்படுவதாவது. ரட்சிக்கப்படாத குடும்பம் ரட்சிப்பு அடைவதாவது. இது எல்லாமே இயேசு ராஜாவால் தான் முடியும். வாய்கள் அறிக்கை இடற்றும். இயேசுவின் நாமத்தில் அறிக்கை இடற்றும். ஏசப்பா நாயா விடுதலை தர முடியும். நீங்க தான் அந்த கொரோனா விடுதலை ஆக்க முடியும். பானத்துக்கு கோடி கோடி நன்றிப்பா. நன்றியோடு துதிக்கிறோம், சோதரிக்கிறப்பா. ஏசப்பா, ஒவ்வொரு மாநிலங்களையும் தொடுகிறதற்காய் நன்றி. ஒவ்வொரு மாவட்டங்களையும் தொடுகிறதற்காய் நன்றி. போராட்டங்கள் அடித்து போட்டதுக்காய் நன்றி. எல்லா கஷ்டங்களையும் மாற்றுவதற்காய் நன்றி. விசேஷமா வெட்டுக்கிளிகள் கிளிகள் அடித்ததுக்காய் நன்றி அப்பா. அது வந்த தகப்பனே, ஒரு வெட்டுக்கிளி 13 பேர் ஆகாரத்தை சாப்பிடும் என்று சொல்றாங்க. அப்ப 10 வருஷம் பஞ்சத்துல ஓடும் என்று சொல்றாங்க. வேண்டாப்பா, பாரத பிடிச்சு கேட்கிறாங்க. மன்னவரைக்கு அதிசயத்தை செய்வீராங்க. சத்தம் எடுக்கவுமால முடியும், கொடுக்கவுமால முடியும் ஐயா. பஞ்சத்தை எடுக்கவுமால முடியும் ராஜா. ஆசீர்வாதத்தை கொடுக்கவுமால முடியும் ஐயா. நீ சகலவற்றை நேர்த்தியா செய்கிற தேவன். நீ சகலத்தை செய்ய, சகலத்தை நேர்த்தியா செய்து முடிக்கிற கர்த்தர் ஆண்டவரே. நீங்கள் செய்ய நினைத்தது ஒன்றும் தடைப்படாத ஆண்டவரே. அதற்காக பாதத்துக்கு கோடி கோடி நன்றி செலுத்துகிறாங்க. இன்னைக்கு உலகம் முழுவதும் நடக்காமல் இருக்கிற அடைத்திருக்கிற சபைகளை கர்த்தர் நோக்கி பாரும் ஐயா. சபை ஊழியர்களை பாதுகாத்துக் கொள்ளும். பரிசுத்தத்திலே காத்துக்கொள்ளும். ஒரு வழிபாட்டில காத்துக்கொள்ளும். நீதியை நிறைவேற்ற ஊழியராய் மாற்றும். சபைகளை மாற்றும். எழுப்புதல் பற்றி எரியட்டும். சபைகளிலிருந்து எழுப்புதல் பற்றி ஒவ்வொரு குடும்பத்தை பிடிக்கட்டும். குடும்பத்திலிருந்து அந்த மாவட்டத்தை, அந்த பகுதியை பிடிக்கட்டும். அந்த பகுதியில் ஒவ்வொரு நாடை பிடிக்கட்டும். எழுப்புதல் எங்கள் கண்கள் காணலும் ஐயா. அந்நிய கண்கள் அல்ல, எங்கள் கண்கள் கண்டு நாமத்தை மையப்படுத்தும் ஆண்டவரே. அப்படி செய்த நாமத்தை நீர் மையப்படுத்திக் கொள்ளும். தாழ்த்துகிற வறுமையாக ஒப்பு கொடுக்கிறோம். இந்தியா தேசத்துடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். ஜம்மு காஷ்மீரிலிருந்து கன்னியாகுமரி வரை இயேசு பாலிகை உள்ளானாக. விசேஷமா சென்னையில விசேஷத்தை வல்லமை இறங்குவானாக. சைனால விசேஷத்தை அக்கி இறங்குவானாக. அப்பா, அந்த 3 ஆவிகள் வெளியேறுவானாக. விசேஷமா தகப்பனே, வெற்றி சேனை பாதுகாத்துக் கொள்ளும் ஆண்டவரே. பகைகள், வெறிகள், கோபங்கள் வேண்டாண்டவரே. ஆத்மாக்கள் வீணாய் மறிப்பதற்கு சித்தமில்லப்பா. அப்பா, 20 சகோதர குடும்பங்களையா அவருக்கு நிம்மதி சமாதானத்தை தாரும். மனைவி பிள்ளைகளுக்கு ஆறுதலை தாரும். மனுஷன் ஆறுதல் கொடுக்க முடியாது. மனுஷன் நிம்மதி தர முடியாதையா. சின்ன குழந்தைகளப்பா, ஏசப்பா, அந்த குழந்தைகளுக்கு ஆறுதலை தாரும். நிம்மதி சமாதானத்தை தாரும். அந்த 20 குடும்பங்களுக்கு சொந்தமாய் மாறட்டும். நீங்க அவங்க மாறினா நீங்க ஆதரிக்கிற தேவன் ஆண்டவர்கள். அப்பா, நீங்க அவங்களை தொட வல்லமுள்ள தேவனா இருக்கிறீர் ஆண்டவர்கள். உண்மை உம்மிடத்துல கேட்கும் போது நீ ஒருபோதும் தள்ளாத தெய்வம் ஆண்டவரே. அதற்காக பாதத்துக்கு கோடி கோடி நன்றி செலுத்துகிறோம். இந்த தேசத்தை அப்பா பாதத்துல நன்றியோடுமே பார்த்து ஒப்பு கொடுத்து சபைக்க ஆண்டவரே. எங்க விண்ணப்பங்களை நீ கேட்ட கிருபைக்காய் நன்றி. எங்கள் மத்தியில் நீ கொடுத்த பதில் அநேகம் ஐயா. எத்தனையோ அதிசயங்களை செய்திருக்கிறீங்கப்பா. எத்தனையோ அதிசயமான காரியங்களை செய்திருக்கிறீங்க. எத்தனையோ ஜனங்களை ரட்சித்த
தெய்வம். இன்றைக்கு நீங்க ரட்சிக்கிறதற்காய் நன்றி. வியாபாரிகளை ரட்சிக்கிறதற்காய் நன்றி. போலீஸ் டிபார்ட்மெண்ட் ரட்சிக்கிறதற்காய் நன்றி. மிலிட்டரி ரட்சிக்கிறதற்காய் நன்றி. அப்பா ஹாஸ்பிட்டல் டிபார்ட்மெண்ட் ரட்சிக்கிறதற்காய் நன்றி. ஒவ்வொரு ஃபேக்டரி ஓனர்களை ரட்சிக்கிறதற்காய் நன்றி. சாராய ஃபேக்டரி நிறுவனம் வாங்குறதற்காய் நன்றி. ஓனர்களை ரட்சிக்கிறதற்காய் நன்றி. வேலைசீலை ரட்சிக்கிறதற்காய் நன்றி. ஆண்டவரே ஏழை மக்களை தொடுகிறதற்காய் நன்றி. அந்த 1.5 லட்சம் ஜனங்கள் பிளாட்ஃபார்ம்ல இருக்கிற ஜனங்களை கத்த வீடு வாசல கொடுத்து ஆசீர்வதிக்கிறதுக்காய் நன்றி. 80% கூடி வேலை செய்கிறவர்களை ரட்சிக்கிறதுக்காய் நன்றி. எல்லாத்தையும் கண்ணீரை மாற்றுகிறதுக்காய் நன்றி. வல்லமுள்ள கரத்துல ஒப்பு கொடுக்கிறோம் ஆவியானவரே. என் அப்பா பாதத்தெல்லாம் சமர்ப்பிக்கிறோம். ஏன்னா எங்க அப்பா நான் செய்ய முடியும் ஐயா. என் ரேசு ராஜாவே ராஜாவால நான் சகலமும் கூட ராஜா. உங்களால முடியாதுன்னு சொல்ல ஒன்றுமே சொல்ல முடியாது. ஏன்னா நீங்க சர்வ வல்லமுள்ள தேவன். அதற்காக பாதத்துக்கு நாமத்தில் ஜெபித்து ஜெயமெடுக்கிறோம் பிதாவே. ஆமென். ஹல்லேலூயா. ஹல்லேலூயா. கர்த்தர் நம் ஜெபத்தை கேட்டார். ஆராதனை மகிமைப்பட்டதுக்கு கரத்தை தட்டி கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணலாம். కూర్చుంటాం. సరే బైబిల్ చదువుదాం. పరిశుద్ధ గ్రంథం తీసుకుంటాం. పరిశుద్ధ గ్రంథం తీసుకునేసి కీర్తనలు 31. కీర్తనలు 31 ఉత్తర పత్రికలుగా చదువుకుంటాం. కీర్తనలు 31. சங்கீத பாகம் வாசிக்கலாம். வாசிக்க தெரிந்து கொண்ட சங்கீதம் 31ஆம் சங்கீதம். ஆமென். ஹல்லேலூயா. கர்த்தாவே உம்மை நம்பியிருக்கிறேன். நான் ஒரு காலம் வெட்கமடையாதபடி செய்யும். உமது நீதி நிமித்தம் என்னை விடுவியோ. உமது செவியை எனக்கு சாய்த்து சீக்கிரமாய் எனக்கு தப்புவியோ. நீர் எனக்கு பலத்த துருகமும் எனக்கு அடைக்கலமான அரணமாயிரோ. என் கண்மலையும் என் கோட்டையும் நீரே. உமது நாமத்து நிமித்தம் எனக்கு வழிகாட்டி என்னை நடத்தியருளும். அவர்கள் எனக்கு மறைவாய் வைத்த வலைக்கு என்னை நீங்களாக்கி விடும். தேவரீரே எனக்கு அரண். உமது கையில் என் ஆவியை ஒப்புவிக்கிறேன். சத்திய பரனாகிய கர்த்தாவே நீர் என்னை மீட்டுக் கொண்டு வீண் மாயைகளை பற்றி கொள்கிறவர்களை நான் வெறுத்து கர்த்தரையே நம்பியிருக்கிறேன். உமது கிருபையினாலே களிகூர்ந்து மகிழ்வேன். நீர் என் உபத்திரத்தை பார்த்து என் ஆத்துமா வியாகுலங்களை அறிந்திருக்கிறேன். சத்ருவின் கையிலே என்னை ஒப்புக்கொடாமல் என் பாதங்கள் விசாலத்திலே நிறுத்தினேன். எனக்கு இறங்கும் கர்த்தாவே நான் நெருக்கப்படுகிறேன். துக்கத்தினால் என் கண்ணும் என் ஆத்துமாவும் என் வயிறு கூட கருகி போயிற்று. என் பிராணன் சஞ்சலத்தினாலும் என் வருஷங்கள் தவிப்பினாலும் கழிந்து போயிற்று. என் அக்கிரமத்தினாலே என் பலன் குறைந்து என் எலும்புகள் உலர்ந்து போயிற்று. என் சத்துருக்களாகிய யாவர் நிமித்தமும் நான் என் அயலாருக்கு நிந்தையும் எனக்கு அறிமுகமானவர்களுக்கு அருக்களிப்புமானேன். வீதியிலே என்னை கண்டவர்கள் எனக்கு விலகி ஓடிப்போனார்கள். செத்தவர்களைப் போல எல்லாராலும் முழுவதும் மறக்கப்பட்டேன். உடைந்த பாத்திரத்தை போல் ஆனேன். అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణాన్ని చేయుటకు యోచించి ఉన్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలా నాకు భీతి కలుగుచున్నది. యెహోవా నీ యందు నమ్మకముంచి ఉన్నాను. నీవే నా దేవుడు నేను అనుకునుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నన్ను రక్షింపుము. నన్ను తరువారి నుండి నన్ను రక్షించుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయుము. నీ కృపచేత నన్ను రక్షించుము. యెహోవా నీకు మొరపెట్టుచున్నాను. నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. పాతాళమందు వారు మౌనులై ఉందుదురు గాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అహమును అగపరుచుచు నీతివంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు వారిని ఇచ్చిన మేలు ఎంతో గొప్పది.
నరులు ఎదుట నీవు ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి నట్టకుండా నీ సన్నిధిన చాటున వారిని దాచకున్నావు. వాక్కలిహమును మాన్పి వారిని ప్రాణములో దాచుకున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక. వీతి నొందిన వారిని కనబడకుండా నేను నాశనమైన అనుకుంటుని. ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు విజ్ఞాపనలతోనే ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుంటాం, అందరూ కూడా కూర్చుంటాం. మాస్కులు కట్టుకోండి. ఎందుకంటే మనకి అది కట్టుకోవాలనేసి ఒక ఆజ్ఞ అయింది కాబట్టి మనం కట్టుకోవాలి కంపల్సరీగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఎన్నో రోజులుగా మనం సంఘం తెరవాలని ప్రార్థన చేసి వేదన పడ్డాను. నేనైతే మార్చి 22వ తారీఖు నుంచి సంఘం మోయబడిపోయింది. లాస్ట్ వారం, దాని ముందు వారం నుంచి ఇక్కడ కలిసి ఆరాధన చేసేది. కొంతమంది మనం ఆరాధన కలిసి ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన మీరంతా ధన్యులు. హల్లెలూయా. చూడండి, ఈరోజు బయట పోవాలంటేనే భయపడే రోజులు ఇవి. ఎవరు బయట రాలేదు. చాలా మంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. ప్రాణం బయట చేత ఉండిపోతున్నారు. ఆయన ఏమైనా సరే నా దేవుని నేను ఆరాధించాలా అని మీరు భయం లేకనే వచ్చారు. చూడండి, దేవుని పైన ప్రేమ ఉంది కాబట్టి మీరు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మిమ్మల్ని ఏ తెగుళ్ళు అంతనీయుడు దేవుడు. హల్లెలూయా. మీరు అసలు ఎందుకు వచ్చారో తెలుసా? దేవుని వాక్యం చెప్తున్నది ఇక్కడ ఋతు గ్రంథంలో 2వ అధ్యాయంలో. వాక్యం చదివి మనం ప్రార్థన చేసి వాక్యం ప్రారంభించుకుంటాం. ఋతు గ్రంథంలో దేవుని వాక్యం చెప్తున్నది 2వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను చదువుతాను, వినండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఋతుతో చెప్పగలుగుతున్నాడు ఇక్కడ. బోయాజు ఆస్తిపరుడు, బోయాజు ధనవంతుడు, బోయాజు భయభక్తి పరుడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎందుకు వచ్చారు అంటే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యెహోవా రెక్కల కింద మీరు ఎంత వచ్చారు? సురక్షితంగా ఉండటానికి వచ్చారు. మీరు భద్రంగా కాపాడబడటానికి వచ్చారు. మీరు கர்த்தருடைய சட்டைக்குள்ள நம்ம அடைக்கப்படியா நம்ம வந்திருக்கிறோம். చిన్న జవాబుదాం. యేసప్పా మీకు స్తోత్రములు. మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు సర్వశక్తివంతుడు, సర్వాంతరమైన దేవుడు. మీ రెక్కల కింద మేము సురక్షితంగా ఉండడానికి మేము వచ్చాం. మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీరందరూ కూడా కానీ ఈ వాక్యం మీకు కూడా వర్తిస్తుంది. చూస్తున్నామంటే దేవుని భయభక్తి కలిగే పని పాటు వదిలేసి చూస్తుంటావు. ఈ సమయంలో చక్కగా వంట వండి తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. సినిమా సీరియల్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫేస్బుక్ చూసేవాళ్ళు, యూట్యూబ్ చూసేవాళ్ళు, పనికిరాని చెత్తమని చూసేవాళ్ళు, పనికిరాని కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఈ రోజు నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉన్నావు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూసే నీకు కూడా దేవుని రెక్కల కింద సురక్షితం అనేది దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ కడవరి కాలంలో మనం జీవిస్తున్నాం. ఎంత జీవిస్తాము?
కరోనా కాలంలో జీవిస్తున్నాం. కరోనా కాలంలో జీవిస్తున్నాం కాబట్టి మనిషికి ఎప్పుడు ఆపద వస్తుందో, ఎప్పుడు శ్రమ వస్తుందో ఎవరికి ఏమీ తెలియదు. మరి చాలా మంది చెప్పేది ఏంటంటే, బ్రదర్ నిన్నదా బాగున్నారు బ్రదర్, ఈరోజు ఏమైందో తెలియదు. మరి ఈరోజు చనిపోయినారండి, రాత్రిదా బ్రదర్ వెళ్ళారండి, ఏమైపోయిందో తెలియదు. మరి చాలా మంది చెప్పేది, బాత్రూమ్కి వెళ్ళారు బ్రదర్, బాత్రూమ్ వెళ్ళారు. సిస్టర్ చెప్పింది, మా మామయ్య గారు బాత్రూమ్కి వెళ్ళారండి, టాయిలెట్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం ఇంత రాలేదే, 10 నిమిషాలు 20 నిమిషాలు అయింది, హాఫ్ అన్ అవర్ అయింది, ఏమి రాలేదని చూస్తే డోర్ పగలగొట్టి చూస్తే ఆటకు అట్లా చనిపోయినట్టున్నారని చెప్పారు. డోర్ పగలగొట్టి బయటకు తెచ్చామని. ఎంత వేదనకరమైన కార్యం. మరణం ఎవరిని ఎప్పుడైనా దర్శిస్తుంది, ఎక్కడైనా దర్శిస్తుంది. అది టాయిలెటా, బాత్రూమా, బండా, నారా, ఏది తెలీదు, పడకలోనా, ఏమీ తెలీదు. మరి మరణం ఎప్పుడు ఎక్కడైనా సంధించవచ్చు, ఏ వయసులో సంధించవచ్చు. ట్రైన్ ఎప్పుడైనా రావచ్చు. ట్రాన్స్లేషన్ అవసరం ఎవరికైనా. తమిళ్ నాకు తెలుగే అర్థం కాదని ఎవరు ఉన్నారా? చెప్పండమ్మా, నాకు తమిళ్ కావాలని ఎవరు ఉన్నారా సిస్టర్? హల్లెలూయా. కాబట్టి మనం ఒక ఊరికి వెళ్ళాలా, ఊరికి ప్రయాణమై వెళ్ళాలా. మన నుంచి ఊరికి ప్రయాణమై వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఒకవేళ మీరు బెంగళూరు లేకపోతే చెన్నైయో ఇంకా లేకపోతే బాంబేనో కలకత్తానో అట్లా వెళ్ళారనుకోండి, మీరు అక్కడే ఉంటారా? తిరిగి ఏం చేయాలా? మనకింటూ నివాస స్థలం ఉంది. నీ పేరున నువ్వు కొన్న పట్టా చేసిన ఇల్లు నీకు ఇక్కడ ఉంది. కాబట్టి నువ్వు పట్టా చేసిన ఇంటికి నువ్వు రావాలా, నువ్వు కట్టిన ఇంటికి నువ్వు రావాలా. నీకని నువ్వు కట్టుకున్న ఇంటికి కష్టపడి సంబంధం ఇంటికి నువ్వు వచ్చేయాలా. ఎంత దూరం ప్రయాణం అయినా ట్రైన్లోనో బస్లోనో వచ్చేయాలా. నువ్వు అర్జెంట్కి రావాలి అంటే ఏం చేస్తే ట్రైన్కి వస్తాం అనుకోండి. ట్రైన్కి వచ్చే ముందు మనం ఏం చేస్తామంటే రిజర్వేషన్ చేసుకుంటాం. ఏం చేసుకుంటాము? రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ రిజర్వేషన్ సీట్లో S527 సీట్ నెంబర్ అనుకోండి. ఆ సీట్లో వేరే ఎవరుగా వచ్చి కూర్చోడానికి వీలు లేదు. కరెక్ట్గా నువ్వు రావాల్సినది కరెక్ట్గా ఢిల్లీలో 9 గంటలకి ట్రైన్ అనుకోండి. ఢిల్లీలో 9 గంటలకి ట్రైన్ అంటే కంపల్సరీగా నువ్వు ఏం చేస్తావు అంటే 7కో 7:30కో 8కో పోయి కాసుకుంటావు. ట్రైన్ వచ్చేస్తుంది, ట్రైన్లో వెళ్ళి కూర్చోవాలా, ఎట్లా తిరిగి మనం ఊరు వెళ్ళి వచ్చేయాలా అని అనుకుంటాం మనం. కాబట్టి నువ్వు ప్రయాణం ట్రైన్లో వెళ్ళి కూర్చున్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కో లేదా 3/4 గంటకో ఏం చేస్తుంటే తీసి వస్తారు. చెకింగ్ వచ్చి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చేస్తుంటే కొత్త రూల్స్ ఏమంటే ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఐడి అన్నీ ఉండాలి. ఆధార్ కార్డు చూసిన తర్వాత దాంట్లో మన పేరు ఉంటుంది. ఆ దీంట్లో టికెట్ ఇది కొట్టడం ఉంటుంది, చార్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ చార్ట్ లో మన పేరు ఉంటుంది. అది చూసి ఏం చేస్తారంటే దీంట్లో టిక్ కొడతారు, టికెట్ లో టిక్ కొట్టేసి ఏం చేస్తారంటే ఓకే కూర్చో, ఓకే సక్సెస్, యువర్ జర్నీ సక్సెస్. అంటే నువ్వు ప్రయాణం చేసిన ప్రయాణము సక్సెస్ గా ఉంటున్నది, నువ్వు చేరవలసిన స్థలము నువ్వు కంపల్సరీగా చేరుకోగలుగుతావు అని చెప్పగలుగుతారు. మనం ఏం చేస్తామంటే ట్రైన్ వస్తూ ఉంటుంది, మన ఊరికి మనం కంపల్సరీగా మనము చేరుకుంటాము అనే నమ్మకం నీకు ఉంటుంది. ట్రైను మనం సురక్షితంగా తీసుకెళ్తుంది మనం అనుకుంటాము. కాబట్టి ప్రపంచ ప్రియమైన వాళ్ళ రాజ్యము ఈ లోకము కానే కాదు. హల్లెలూయా. ఈ లోకము శాశ్వతము కాదు, మన సంపాదన ఇందు శాశ్వతము కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రభుత్వ ప్రియమైన వల్ల మనం కలవరి కాలంలో ఉంటున్నాం. యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చే ముందు జరిగే కార్యాలు చూసామంటే చదువుకున్నాం. దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే చదువుకుంటాం. లూకా సువార్త 21:9 చదువుకుంటాం. లూకా సువార్త 21:9 చదువుకుంటాం. யுத்தமுலு చెప్తాను. கலக்கங்களையும் குறித்து நீங்கள் கேள்விப்படும்போது பயப்படாதிருங்கள். இவைகளுக்கு முன்னதாக சம்பவிக்க வேண்டியதே, ஆனாலும் முடிவு உடனே வராது. அப்பொழுது அவர் அவர்களை நோக்கி ஜனத்துக்கு விரோதமாய் ஜனமும் ராஜ்யத்துக்கு விரோதமாய் ராஜ்யமும் விதமும் பல இடங்களில் மகா பூமி அதிர்ச்சிகளும் பஞ்சங்களும் கொள்ளை நோய்களும் உண்டாகும். வானத்திலிருந்து பயங்கரமான
தொற்றுகளும் பெரிய அடையாளங்களும் உண்டாகும். చూడండి, ప్రభునందు ప్రియమైన వారారా, యేసుక్రీస్తు 2020 సంవత్సరాలు భూమి పైన ఉన్నప్పుడు యేసుక్రీస్తు సువార్తని ప్రకటించగలిగారు. ప్రజలకి మంచి వార్తని ప్రకటించారు. అనగా పాపము నుంచి, శాపము నుంచి విడిపించారు. ఆయన విడిపించి ప్రజల రక్షణ మార్గములో, నీతి మార్గములో, మంచి మార్గములో ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి యేసు వచ్చాడు తప్ప మతము స్థాపించడానికి యేసు లోకానికి రాలేదు. ఒక పాపి ఉన్నాడనుకుని, ఒక దొంగ ఉన్నట్టు దొంగతనాన్ని మాన్పించడానికి, అతని మంచి వ్యక్తిగా చేయడానికి యేసు రాగలిగాడు. ఒక వ్యక్తి శాపంలో జీవించాలనుకోనండి, ఒకవేళ చూసామంటే దొంగతనంలోనో, హత్యలోనో, వ్యభిచారములోనో, మోసములోనో పట్టబడి ఉన్నాడు అనుకోండి, ఈ లోకంలో పుట్టే ప్రతి మనిషి కూడా పాపే అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. పాపములో ఉన్న వారిని రక్షించడానికే యేసు లోకానికి వచ్చాడు. యేసు లోకానికి వచ్చి అనేకలి పాపుల్ని పిలిచాడు. ఆయన పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, నశించి దీన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చిన లూకా సువార్త 19వ అధ్యాయములో దేవుని వాక్యం సెలవుస్తుంది. 10వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించి దీన్ని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి అందరిని రక్షించడానికి వచ్చాడు. రక్షించిన తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రికి లోపడ్డాడు. 3వ సంవత్సరం సేవ చేశాడు. ఈ రోజు యేసు ఈ లోకంలో ఏది నెరవేర్చాలో అది నెరవేర్చగలిగాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఏంటంటే ఆయన నీతిని నెరవేర్చడానికి మనం ఈ లోకానికి వచ్చాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు రక్షించాడు మనల్ని? ఆయన నీతిని నెరవేర్చడానికి, ఆయన పరిశుద్ధులని గుర్తించడానికి. ఆమె భలే మంచిదండి, భలే ప్రార్థన పర్వాలండి, భలే దాన ధర్మాలు చేస్తుందండి, ఆమె నోట్లో బూతులు రావండి, ఆమె నోట్లో పరిశుద్ధంగా జీవిస్తుందండి, ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తుందండి. అయ్యో అతను బాగా ప్రార్థన పరుడండి, అతను ఎవరి జోలికి వెళ్ళడండి, ఎవరికి కీడు చేయడండి, వాళ్ళు వచ్చి దేవుని ఎందుకు భయభక్తి గలవారండి అంటే మన నడిచి నడవడిని బట్టే యేసు నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవన్నీ 3వ సంవత్సరం సేవ చేసిన తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నేను ఈ లోకంలో ఏం చేస్తానంటే సర్వ మానవాల నిమిత్తంగా మరణించడానికే వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచన చేయాలి. మరి మరణించడానికే వచ్చాను కాబట్టి 3వ సంవత్సరం సేవ చేసి యేసుక్రీస్తు లేఖనాల ప్రకారంగా సర్వ మానవాల నిమిత్తంగా ఏం చేస్తారంటే బలి అయిపోయాడు. బలి యజ్ఞం అయిపోగలిగాడు. ఆయన తన సొంత రక్తాన్ని మానవుల నిమిత్తంగా, మానవ పాపము నిమిత్తంగా బలి అయిపోగలిగాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న మనము, ఇంతకు ముందు చనిపోయిన వారు, ఇంకా పుట్టబోయేవారు అందరి నిమిత్తంగా నా యేసు బలి అయిపోయాడు. ఒక తల్లి త్యాగము చేయలేదు, ఒక తండ్రి త్యాగము చేయలేడు. చూడండి, ఒక ఘోరమైన కార్యం, కఠినమైన కార్యం ఏంటంటే మన యొక్క ఇండియా భారత చుట్టూ మిలిటరీ కాపుదల ఉంది. ఈ మిలిటరీ కాపుదల ఉన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడంతా నేను నిన్న మొన్న అయితే నేర్చుకున్నాను పనుకునేసి నాకు తట్టుకొని కాకుండా అయిపోయింది. ప్రభా, ఒక ఇండియాని కాపాడడానికి ప్రజలు వెళ్తే తల్లిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి వాళ్ళు ఇండియా బాధలో ఉంటే అన్యాయంగా చంపేశారయ్యా అని వేదన పడ్డాను నేను. ఇంకా చూడండి, మనిషికి కాపుదల అనేది లేనే లేదు. మరి ఇండియాని కాపాడడానికి 20 మంది చనిపోగలిగారు. చూడండి, ప్రపంచంలో మనమందరి నిమిత్తంగా యేసు మరణించాడు. మనల్ని కాపాడడానికి 20 మంది చనిపోగలిగారు, వీర మరణం పొందగలిగారు. అది ఎంత వేదనకరమైన కార్యమో. ఆ భర్తని పోగొట్టిన భార్యల కడుపు పోత ఎంతో చెప్పలేము. మరి ఆ బిడ్డని పోగొట్టిన తల్లిదండ్రుల వేదన ఎంతో చెప్పలేము. మరి మనం ఏం చేయాలంటే అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలా. అలా ఎవరు మరణించకూడదు. హల్లెలూయా. అలా మరణించకూడదనేసే యేసు మరణించాడు. మనం పాపం చేసి మరణించకూడదనేసే, ఆ పాపం వచ్చిన మరణం, ఆ మరణం వల్ల నిత్య నరకానికి వెళ్ళకూడదనేసి యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ఎలాంటి వ్యక్తిని కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలా. నీ పాపం కరగబడాలంటే యేసు రక్తంతోనే కరగబడాలా. ఈ లోకంలో రక్షణ పొందాలంటే డబ్బుతో రక్షణ పొందలేవు, ఆస్తితో రక్షణ పొందలేవు, నువ్వు సంపాదించే కోలుతో రక్షణ రాదు. నువ్వు సంపాదించే యొక్క
బండ్లైనా, కార్లైనా, ఆస్తి అంతస్తైనా, నీకు ప్రత్యర్థులైనా ఏదైనా నేను రక్షణ ఇవ్వలేదు. కాబట్టి రక్షించడానికి కావాలంటే రక్షకుడు కావాలి. ఆ రక్షకుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పగలిగారు, నేను మరణిస్తాను, మరణించి నేను ఏం చేస్తానంటే సమాధి చేయబడి 3వ రోజు సజీవంగా లేస్తాను, సజీవంగా లేచి ఏం చేస్తానంటే తిరిగి నేను వస్తాను, తిరిగే నేను వస్తాను అని చెప్పాను. ఇంకా తిరిగి వస్తానని చెప్పినప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు వస్తానంటావే, దానికి అర్యాదం ఏంటి? ట్రైన్ వస్తుందంటారే, దానికి అర్యాదం ఏంటి? మీరు అనుకోవచ్చు, మీరు చిత్తూరుకి చేరుకోవాల్సిన వారు ముంబై నుంచి ట్రైన్ 9 గంటలకి మీ కొంత సమయంలో 2వ నెంబర్ ప్లాట్ మీదకి వచ్చును. అనౌన్స్మెంట్ చేస్తారా లేదా? చేస్తారా లేదా? కాబట్టి ముందుగా అనౌన్స్మెంట్ వస్తుంది, ట్రైన్ రాకముందు అనౌన్స్మెంట్ వస్తుంది. దాంట్లో పోర్ట్ లో వచ్చి ఏ భోగి, ఏ ప్లాట్ఫామ్ ఉందో, ఏ స్థలంలో ఉండాలో అది మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి అదే ప్రకారంగా యేసుక్రీస్తు కూడా నన్ను వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పిన తర్వాత అందుకు ఏం చెప్తుందంటే, యుద్ధముల గురించి, కలహముల గురించి మీరు విన్నప్పుడు ఇవి మొదట జరగవలసినవి, అంతం వెంటనే రాదు. చూడండి ఇక్కడ ఈరోజు ఎక్కడో వెళ్ళేది కాదు, మరి చైనా, ఇండియా పైన చైనా, 2వది వచ్చి పాకిస్తాన్, 3వది వచ్చి నేపాల్. ఈ 3 కూడా ఏం చేస్తున్నాయంటే భయంకరంగా కాదు దున్నుతున్నాయి. ఎందుకో తెలుసా? మన ఇండియా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవటానికి, ఇది నాది, ఈ భూమి నాకు కావాలి, ఇది నాకు ఇచ్చేయనేసి భూమి నిమిత్తముగా, భూభాగాల నిమిత్తంగా ఏం చేస్తారంటే మనుషులు చంపడానికి కూడా వెనుకాటం లేదు. మరి ఈ భూమి శాశ్వతమైనది కాదు. ఇవన్నీ కూడా మహావేగంతో కరిగిపోతాయి, మొత్తం లైమ్ అయిపోతాయి. లైమ్ అయిపోయి భూమి కోసము మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ దేశానికి, ఇండియా దేశానికి చూడండి 3 పక్కల శత్రువులైనా నేను దినం జరిగింది ఏంటంటే డ్రోన్ కెమెరా ద్వారా ఒక విష బాంబులు, దాంట్లో ఒక ఫైర్ పెట్టారు ఇంకా పాకిస్తాన్ నుంచి. దాని నుంచి ఏం చేస్తారంటే ఇండియా ఆర్మీ దాన్ని తిప్పి కాల్ చేసింది. హల్లెలూయా. చూడండి, మనం కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలా? వాళ్ళ విరుద్ధంగా మనం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలా? కాబట్టి ఈ రోజు మనం ఈ కరోనా వ్యాధి మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తా ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది ఇక్కడ ఏమని చెప్తుంటే, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, యుద్ధం మీరు జరగకండి. యుద్ధ సమాచారం విన్నప్పుడు జరియకూడదు. మొదట జరగవలసింది. ఇక్కడేం చెప్తారంటే రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం. అక్కడక్కడ గొప్ప భూకంపము కలుగును. విన్నారా మీరు? ఢిల్లీలో భూకంపము, ఒక పక్క తెగుళ్ళు, మహారాష్ట్రలో 1,17,000-18,000 దాటిపోయింది. అక్కడ మరణాలు కూడా 10,000-11,000 దాటిపోయినాయి. అక్కడ ఒక పక్క తెగులు ఒక పక్క వచ్చేసాయి, మెడతలు ఒక పక్క వచ్చేసాయి. 3వది దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే, ఇక్కడ దేవుని వాక్యంలో భూకంపాలు ఇంట్లో వచ్చేసి పరామైపోగలిగారు అందరూ కూడా. కానీ ఇవన్నీ మనం వింటున్నాం, యుద్ధాల గురించి వింటున్నాము, కరువు గురించి వింటున్నాము, భూకంపాల గురించి వింటున్నాము, ఒక పక్క తాగడానికి నీళ్ళు వింటున్నాము. ఇవన్నీ కూడా మనం చూస్తున్నామంటే యేసుక్రీస్తు త్వరగా రాని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్తాడు అంటే ఈ భూమి పైన యేసుక్రీస్తుని రక్షకుడిగా తెలుసుకున్న వారు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి అనుదినము ప్రార్థన చేసి అనుదినము దేవుని వెంబడించే వాళ్ళు, మనం ఏది కార్యము చేయాలో, ఆయన ఏదైతే చెప్తాడో ఆ రీతిగా చేసేవాళ్ళు మాత్రమే తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందరిని తీసుకెళ్ళడు, అందరినీ తీసుకెళ్ళడు. ఎవరిని తీసుకెళ్ళాలో యేసు బాగా తెలుసు. కాబట్టి వాక్యం ఏమో చెప్తుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 11వ వచనం చెప్తుంది. ఇక్కడ 21:11లో అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కలుగు తటస్థించును, ఆకాశం నుంచి మహాభయోద్యములు గొప్ప సూచన పుట్టును. హల్లెలూయా. ఆకాశం ఏం పుట్టిందంట? గొప్ప మహాయోధం కనబడగలుగుతుందంట. ఇప్పుడు సైంటిస్ట్ చెప్పగలుగుతాడు, పైన వచ్చి రాళ్ళు ఉన్నాయంట, ఆకాశంలో రాళ్ళు ఉన్నాయంట. ఒక్కొక్కటి వచ్చి 1500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఆ రాయిలు వచ్చి ఎక్కడ పడతాయో ఆ యొక్క ఏరియా పతనం అయిపోతుంది అని చెప్తున్నారు. ఇంకా ఒక పక్క ఏం చేస్తారంటే ఆకాశం నుంచి భయోత్తమైన కార్యాలు చూస్తున్నాం. 2వ సైంటిస్ట్ చెప్తున్నాడు, ఈ కింద అగ్ని లావా భూమిలో మొత్తం ఏర్లై పారుతా ఉంది. అగ్ని లావా ఏర్లై పారగలుగుతుంది. మనిషికి భూమి కింద ఆపతుంది, పైన ఆపతుంది, ఈ భూమి పైన బ్రతకాలన్నా ఆపతుంది. ఎట్లా బ్రతికేది బ్రదర్ అని ఒకవేళ అనవచ్చు. నేను బ్రతకాలి అంటే బ్రతికించే వాళ్ళు ఒక్కరు కావాలి. ఆ బ్రతికించేవాడే యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి
కాబట్టి ఈ తెగులు ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో వచ్చాయా? ఎవరికైనా వచ్చాయా? భూకంపాలు ఎవరికైనా వచ్చాయా? క్లుప్తంగా ఇంకా దాదాపుగా ఒక 10 నిమిషాలు నేను ముగించేయాలని ఆశపడగలుగుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది ఎవరికి ఎందుకు తెగులు వచ్చాయి అని చూసామంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సంఖ్యాకాండంలో చూసామంటే 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి క్లీన్ గా చెప్తుంది. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళ 16వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే అక్కడ దేవుని తమిళ ఏమంటారమ్మా? ఎన్నాగము. చూడండి ఇక్కడ దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే ఎన్నాగం 16:41 చదువుమా. నేను చదువుతా వినండి. సంఖ్యాకాండం 16. இஸ்ரவேல் புத்திரரின் சபையார் எல்லோரும் மோசேக்கும் ஆரோனுக்கும் விரோதமாய் முறுமுறுத்து நீங்கள் கர்த்தரின் ஜனங்களை கொன்று போட்டீர்கள் என்றார்கள். చూడండి ఇలా దేవునికిను దేవుని సేవకులకి విరోధంగా లేస్తారు. బాగా ఆలోచన చేయండి. దేవునికి దేవుని సేవకులకి విరోధంగా లేస్తారు. ఎందుకు విరోధంగా లేస్తారు? ఎవరు వీళ్ళు అంటే తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళేం కాదు. వీళ్ళు తెలిసిన వాళ్ళే, ఇశ్రాయేలు జనాలు. వీళ్ళు కూడా మోసేకి విరోధంగా మాట్లాడేస్తారు. ఆ మోసేకి విరోధంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు తప్పించబడ్డారు, ఎవరు తప్పించబడలేదు అని చూసామంటే చదువుకుంటాం. సంఖ్యాకాండంలో 16:30 వస్తుంది. నేను చదువుతున్నా. చాలా తెలుగు చదువునండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వల్ల వారు ప్రాణముతోనే పాతాళంలో కూడినట్టు భూమి నోరు విడిచి వారిని వారి కలిగిన సమస్తమును మింగివేస్తాడులా యెహోవాను అలక్ష్యం చేసినని మీకు తెలియబడును. అంటే దేవుణ్ణి అలక్ష్యం చేసిన వారు, దేవుణ్ణి అలక్ష్యం చేసిన తమిళ ఏమంటారు? అవమదితాలు. దేవుడిని లెక్కలేదు వాళ్ళకి. దేవుని భక్తుని లెక్కలేదు. వాళ్ళు విరోధంగా మాట్లాడిన వాళ్ళు విరోధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు నాశనం వాళ్ళే కోరుకున్నారు. ఎవరు? వాళ్ళే కోరుకున్నారు. దేవుడు వాళ్ళకి మరణం ఇచ్చాడా? దేవుడు మరణం ఇచ్చాడా? చెప్పాలా? దేవుడు మనిషికి ఎప్పుడు కూడా కీడు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు మనిషిని చంపేయడు. పొరపాటు అదే. వాళ్ళు చేసే పాపాన్ని బట్టి వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు అనుకోవచ్చు బ్రదర్, పాపలను రక్షించడానికి దేవుడు యోగానికి వచ్చాడు. ఎస్, కరెక్టే. ఆ పాపాన్ని విడిచిపెట్టను ప్రాణం కాపాడబడతావు. పాపాన్ని విడిచిపెట్టిన పాపంతోనే వెంటనుకుంటే సైతంతో నేను ప్రాణం తీసేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే భూమి నోరు విరిచి ఏం చేసిందంటే వరాహ కుమారుని అంటే తిరుగుబాటు చేసిన వారిని, దేవుని పైన తిరుగుబాటు చేసిన వారిని, దేవుని సేవకుల పైన తిరుగుబాటు చేసిన వారిని నోరు విడిచి ప్రాణాలతోనే మింగేసింది అక్కడ. హల్లెలూయా. భూమి నోరు విడిచి మింగేసిన వాళ్ళ కుటుంబాన్ని. ఇంకా 250 మంది అప్పుడు కూడా చెప్పారు యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళు బయట వచ్చేయండి. అందరూ బయట వచ్చేసారు. మీలో ఏం జరిగిందో చూస్తాం గర్వంగా నిలిచారు అక్కడ. అప్పుడు ఆజ్ఞ ఇచ్చారు అక్కడ మోసే, దేవుని పక్షంగా ఉన్నవారు, దేవునికి భయపడే వాళ్ళు, దేవునికి భయపడే వాళ్ళు మీరు సైడ్ వచ్చేయండి. ఆ జనంలో చేరబాకండి. కీడు చేసేవారి మధ్య చేరబాకండి. కీడు చేసేవారి మధ్య చేరదండి. అంత హత్య చేసేవారి మధ్య చేరబాకండి. దూరంగా వచ్చేయండి. చెప్తున్నారు 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 అసలు లోపట్టం లేదు. మరి అసలు లోపట్టం లేదు అక్కడ. కాబట్టి ఒక్క విషయం మనం ఆలోచన చేయాలా ప్రభునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి లోపలికి పోయారు కాబట్టి వాళ్ళ కుటుంబం భూకంపం లోపలికి పోయారు కాబట్టి ఆకాశం చక్కిన వచ్చి 250 మందిని చంపేసింది. అప్పటికి గమనం ఉన్నదా? అప్పటికి భయపడినారా? అప్పటికి భయపడలేదు అక్కడ. అప్పటికి భయపడలేదు అక్కడ. వాళ్ళకి బైబిల్ ఎక్కడ ఉన్నారు కాబట్టి బైబిల్ ఎక్కడ ఉన్నారు కాబట్టి దేవుడి వాక్యం ఏమిటో చెప్తుందంటే ఇక్కడ దేవుడి పైన మళ్ళా చదువుతున్నారు. దేవుడికి మళ్ళా విరోధంగా మాట్లాడుతున్నారు. మాట్లాడే సమయంలో దరిదాపుగా ఎంతమంది చంపారంటే చూడండి అదే వాక్యంలో వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 49వ వచనం.
సంఖ్యాకాండం 16:49 ఫరోను తిరుగుబాటు చనిపోయిన వారు కాక 14,700 మంది చనిపోయారు తెగులు చేత. తెగులు వచ్చేసాయి, దేవునికి విరోధంగా మాట తెగులు వచ్చేసాయి. అనగా కొల్లనోయి కొంటి చెల్ల హల్లెలూయా. తెగులు వచ్చి 14,700 మంది చనిపోయినారంట. చూడండి, చూడండి 14,700 మంది. వీళ్ళు ఎవరంటే తిరుగుబాటు చేసేవారు, దేవుడిని అలక్ష్యం చేసేవారు. వీళ్ళు ఈ రోజు కూడా దేవుడికి భయం లేకుండా దేవుడిని అలక్ష్యం చేసే వాళ్ళు కుప్పలుగా రాలిపోతున్నారండి. హల్లెలూయా. దయచేసి నేను చెప్పగలుగుతున్నాను, మహారాష్ట్రలో చూసామంటే చర్చిలన్నీ పడగొడేస్తారు. పాస్టర్లతో కూడా కానీ నిత్యం నిలవన వయసు పిల్లల్ని పెట్రోల్ పోసి కాల్చేస్తారండి మత తీవ్రవాదులు. విషయం బాగా ఆలోచన చేయాలి. ఎంత వేదనకరమైన కార్యం. సువార్త ప్రకటించడానికి ప్రాణాలు సైతం ఆ ప్రాంతం మంచి కోరి ఆ యొక్క ప్రజలు మంచి కోరి సేవ చేయడానికి వెళ్ళి నిజమైన మార్గాన్ని చూపించడానికి బోధించడానికి వెళితే చాలా మంది అదేం చెప్తారంటే హతసాక్షులుగా మారిపోయారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ తిరుగుబాటు చేసిన వాళ్ళకి తెగులు వచ్చేస్తాయి. రెండోదిగా చూస్తున్నామంటే 2 సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో చూస్తే అక్కడ కరువు, భయంకరమైన కరువు వచ్చేసింది. 3 సంవత్సరాల కరువు వచ్చింది. అక్కడ ఈ 3 సంవత్సరాల కరువులో గురించి చూసామంటే చదువుకుంటాం. 2 సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో 2వ వచనం చూసామంటే మొదటి వచనం 2వ వచనం చదువు. దావీదు కాలంలో చూడండి, హల్లెలూయా. దావీదు కాలంలో 3 సంవత్సరాల కరువు, వెనుకకుండా కరువు వచ్చింది. కరువు ఎందుకయ్యా వచ్చింది అనేసి దేవునితో వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారు, సౌలు కన్నా దావీదు కన్నా ముందు సౌలు రాజు ఉన్నారు. ఆ సౌలు రాజు గిబియోను నివాసులు అన్యం పుణ్యం తెలియని వారిని అంటే దేవుని బిడ్డలతో ప్రాణ భయముతో నిబంధన చేశారు. యెహోషువతో నిబంధన చేసి, అయ్యా మీరు బలవంతులయ్యా, మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుని చేతితో పని ఎవరు బ్రతకలేరయ్యా, మీకు విరోధంగా ఎవరు కూడా ఏమి చేయలేమయ్యా, మా ప్రాణాలను కాపాడండి బాబు, మీరే మాకు ప్రాణభిక్ష పెట్టాలయ్యా, మీకు మీ దేవునికి విరోధంగా మేము నిలబడలేమయ్యా, మా ప్రాణాలను కాపాడేది మీరే, మీకు సాక్రీ చేస్తాం, పానుసులుగా ఉంటాం. మాతో నిబంధన చేశారు. వాళ్ళతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుని బిడ్డలతో నిబంధన చేశారు. యెహోషువ కాలంలో నిబంధన చేశారు. ఆ నిబంధనని మీరి సౌలు ఏం చేశాడంటే గిబియోను నివాసులందరినీ కూడా హతమార్చేశాడు, చంపేశాడు. రక్తం పోయింది. అక్కడ రక్తం పోయింది. ఆ రక్త బలి నిమిత్తంగా అక్కడ ఏమొచ్చేసిందంటే 3 సంవత్సరాలు కరువు వచ్చేసింది. ఈ రోజు అనేక స్థలాల్లో కరువులు వస్తున్నాయి, తినడానికి తిండి లేదు. సిస్టర్ బ్రదర్, ఒక విషయం మనం ఆలోచన చేయాలా. మన ప్రభుత్వం అయితే మనకి కంపల్సరీగా నెలకి 2 సార్లు 3 సార్లు కూడా బియ్యం వేసేసింది. మనకి ప్రజలు పసిదిగా ఉండకూడదు అనేసి ఎక్కడ చూసినా కాయగూరలు, కోడిగుడ్లు అన్ని ఉచితంగా ఇచ్చేసారు. ప్రజలు తినేసి కొన్ని స్థలాల్లో చూసామంటే తినడానికి ఆహారం లేదు. ప్రపంచంలో అక్కడక్కడ కరువులు భయంకరంగా ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ సౌలు ఏం చేశాడంటే నిరపరాధి అనగా తప్పు చేయని వాళ్ళ రక్తం అక్కడ చిందించబడినది. ఈ రోజు ఒక విషయాన్ని ఆలోచన చేయాలా. మన ఇండియా దేశంలో కూడా ఎంతమంది నిరపరాధ రక్తం భూమిపైన చిందించబడగలుగుతున్నది. పాపం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి, వివాహం కాకముందే తప్పుడు సంబంధాలు పెట్టుకునేసి యవన బిడ్డలు ఎంత మందిని తీసుకెళ్లి అపాసం చేయించగలుగుతున్నారా? రక్త బలి ఊరికే వదలడం దేవుడు అనుకుంటున్నారా? ఒక్క విషయం ఆలోచన చేయాలా. యవన సహోదరులు ఈ మోసం చేసి, అమ్మాయిలు మోసం చేసి చంపే వ్యక్తులు ఎంతమంది లేరు? ఒక్క విషయం ఆలోచన చేయాలి. మరి
ఎంతమంది ఈ తప్పుడు సాహసం చేసి హాస్పిటల్ తీసుకెళ్లి అపాసం చేసినారో తెలుసా? ఎంతమంది వివాహం అయి కూడా ఆడపిల్ల అంటేనే మధ్యలోనే సిద్ధంతో కట్ చేసి ఆ రక్త బలి వారి కుటుంబాల వారి ఏదైకి శాపంగా మారిపోతుంది. అనుకోవచ్చు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ అనుకోవచ్చు. సిస్టర్, బ్రదర్, ఒకవేళ నిన్ను కొడుతుంటే, నిన్ను తిడుతుంటే, నువ్వు ఏ తప్పు చేయకపోయినా, నిందలు వేస్తుంటే నిన్ను అడిగేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేకపోయినా ఆ అడిగేవాడు, తీర్పు తీర్చేవాడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సౌలు నిర్మలత రక్తం అనగా వీళ్ళు వాళ్ళతో నిబంధన చేశారు, అయ్యా మా ప్రాణాలు కాపాడండి అని. వాళ్ళ దగ్గరికి ఆశ్రయం కోరి వచ్చిన వారిని చంపేశారు కాబట్టి కరువు వచ్చేసింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం చేసే తప్పు, మనం చేసేది మన తరంలో రాకపోయినా మన పిల్లల తరం గురించి విన్నాం. మనం చూసామంటే తెగులు గురించి వినగలిగాం, చూసామంటే కరువు గురించి వినగలుగుతున్నాం. కరువు భయంకరంగా విలైతానం ఆడుతున్నారండి అనుకుంటున్నాం. మనం తాగడానికి నీళ్ళు ఎదుర్కొనే స్థలాల్లో ఒక స్థలంలో వరదలు వచ్చి కొట్టుకుని వెళ్తున్నది, ఒక స్థలంలో నీటి ద్వారా నాశనం వస్తున్నది, మరో స్థలం చూస్తే వ్యాధి ద్వారా మరణించగలుగుతున్నారు. కాబట్టి నేను ఇంతవరకే ఫస్టే చెప్పాను, మనం నివసించిన ప్రదేశం ఇది కాదు. కాబట్టి నాలుగోదిగా ఏమంటే ఈ భూమిపైన ఎక్కువ ఏమరా పెరిగిపోయిందంటే మాంత్రిక శక్తి పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? మాంత్రిక శక్తి పెరిగిపోయింది. ఈ మాంత్రిక శక్తి పెరిగిపోయింది కాబట్టి కుటుంబానికి కుటుంబం విరోధమా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేసి మంత్రం చేసేస్తారు. మంత్రం చేసి కుటుంబం పాడైపోవాలా, మంత్రంతో చింతకాయలు రావు. హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. మంత్రాన్ని భయపడే ఎవరినో భయపడచ్చు. యేసుక్రీస్తు నమ్మి రక్షించబడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, యేసు దేవుడిగా నమ్మిన వాళ్ళు మంత్రం కాదు కదా, లోకమంతా ఒకటేని ఎవరేం చేయలేరు. మరి హల్లెలూయా. నా యేసు గొప్పోడు మంత్ర శక్తి నుంచి విడిపించడానికి. అందుకే యేసే గ్రంథంలో 54వ అధ్యాయంలో 17వ వచనంలో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఈరోజు చూడండి, అమెరికా జనాధిపతి ట్రంప్ మంచి దేవుని భయభక్తి గల వ్యక్తి. దేవుని భయభక్తి గల వ్యక్తి కాబట్టి ప్రార్థన చేసేవాడు, చర్చికి వెళ్ళేవాడు అమెరికాలోనే చెప్పేస్తాడు, ఇంకా ఏ విగ్రహారాధన వెళ్ళకూడదు, మనమంతా యేసుక్రీస్తుని ఒక దేవుని మనం ఆరాధించాలా, ఆయన నిజమైన దేవుడు. ఎస్, దేవుడు చెప్పేది అదే, ఆయన నిజమైన దేవుడు లోకంలో. ఆయన మనం ప్రార్థన చేయాలా, ప్రతి ఒక్కరికి ఆజ్ఞాపించాడు. అమెరికాలో మాంత్రికులు కొంతమంది కూడి ఈరోజు దాని గురించి సైతాన్ సంఘం, ఈ సైతాన్ సంఘస్థులు లేచి విరోధంగా మంత్రం చేస్తున్నారంట. వాళ్ళు లోకమంతా ఒకటైనా దేవుని నమ్మిన పిల్లలు ఎవరు ఏమి చేయలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తే జనాధిపతుల కోసం, అధికారుల కోసం, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలా. ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే ప్రాయశ్చితం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు జనాల నిమిత్తం. అయ్యో నిరపరాధ రక్తం చిందిపోయింది, ఈ లోకంలో అక్రమం చేసి చిన్నపిల్లలు తీసుకెళ్ళి పొదలు పడేస్తారండి. నేను చూశాను కదా, దీంతో ఆడబిడ్డ పుట్టిందనేసి రెండోది కూడా చెత్త కుప్పలు పడేస్తారు. నిన్న ఆడబిడ్డ పుట్టిందనేసి సెప్టిక్ ట్యాంక్ లో వేసేసారు. సెప్టిక్ ట్యాంక్ లో ఆడపిల్ల పుట్టినేసి ముక్కలకు పోసి పడేస్తారు. వేదనకరమైన కార్యం ఇవన్నీ కూడా ఆ రక్తం భూమిపైన చిక్కించింది కాబట్టి ఆ శిక్ష భూమిపైకి వచ్చేసింది. హల్లెలూయా. అనుకోవచ్చు తెగులు ఎందుకు వచ్చేసాయి అనేసి, ఈ భూమిపైన తెగులు ఎందుకు వచ్చాయి ఒకవేళ మనం అనుకోవచ్చు, డౌట్ రావచ్చు. తిరుగుబాటు వల్ల, దేవుని అలక్ష్యం చేసిన వల్ల తెగులు వచ్చేసాయి. హల్లెలూయా. దీని నుంచి తప్పించబడాలంటే ఎవరైతే దేవుని పక్షాన చేరతారో వాళ్ళ తెగులు అంటే దేవుడు కాపాడగలుగుతారు. ఈ భూమిపైన మనం బ్రతికినంత వరకు కూడా దేవుని రెక్కల కింద సురక్షితంగా మనం జీవించగలుగుతాం. ఇప్పుడు చదువుకున్నాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో మీ హృదయం కలవరపడని ఇక్కడి 14వ అధ్యాయం సారీ యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీ హృదయం కలవరపడని ఇక్కడి దేవుని విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి.
నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. என் பிதாவினிடத்தில் அநேக வாசஸ்தலங்கள் உண்டு. அப்படி இருந்திருந்தால் நான் உங்களுக்கு சொல்லியிருப்பேன். ஒரு ஸ்தலத்தை உங்களுக்காக ஆயத்தம் பண்ண போகிறேன். தேவன் போய் உங்களுக்காக ஸ்தலத்தை ஆயத்தம் பண்ண பின்பு நான் இருக்கிற இடத்தில் நீங்களும் இருக்கும்படி நான் மறுபடி வந்து உங்களை என்னிடத்தில் சேர்த்துக் கொள்வேன். హల్లెలూయా. మీ హృదయం కలవరపడనీయకండి. ఈ హృదయాల్లో కరోనా గురించి కలవరపడద్దు. నువ్వు దేవుని మీద భయభక్తి గల వ్యక్తివైతే, దేవుని పక్షంగా ఉంటే, నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం మీ వద్దకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ హృదయం కలవరపడండి. ఇక్కడ దేవుని విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు తెలుసా? ఈ లోక సంబంధాలు కాదు మనము. పౌలు మాట్లాడతాడు, నేను యాత్రికుడిని. హల్లెలూయా. మనము పరలోకం యాత్రికులు, యాత్ర చేసేవాళ్ళు, పరలోక నివాసులు మనము. హల్లెలూయా. భూ సంబంధమైన మనుషులు కాదు మనము. భూ సంబంధమైన మనుషులు అక్రమంతో నిండి ఉంటారు, కోపంతో నిండి ఉంటారు, అతితో నిండి ఉంటారు, ఉగ్ర రూపంతో నిండి ఉంటారు, మానసికతో నిండి ఉంటారు. కక్ష, ద్వేషం, పగ, కుట్ర, ఈ లోక సంపద అతితో నిండి ఉంటారు. ఈ లోక ప్రకారమైన మనుషులు. దేవుని ప్రకారం నివసించే వాళ్ళు దేవుని కార్యాలే ఆలోచన చేస్తారు. ప్రార్థన చేయాలా, పరిశుద్ధంగా జీవించాలా, 10 మందిని పరిశుద్ధంగా మనం నడిపించాలా, అనేక మంది రక్షణలో నడిపించాలా. మనం ఈ లోక సంబంధాలు మనము కాదు. అందుకే ఏమంటారంటే, మీరు హృదయం కలవరపడని ఇక్కడ దేవుని విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలం కలవు. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. స్థలం సిద్ధపరిచి నేనుండే చోటికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మళ్ళా వస్తాను. హల్లెలూయా. నేనుండే చోటికి మళ్ళా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మళ్ళా వస్తాను. హల్లెలూయా. వస్తామని చెప్పిన యేసు మళ్ళా కంపల్సరీగా వస్తారు. వచ్చి ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? ఈ భూమి పైన పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులని, ఆయన వాక్య ప్రకారం నడిచే వ్యక్తుల్ని తీసుకెళ్ళిపోతారు. సతీష్ కుమార్ గారు, కలవట్ టెంపుల్ సతీష్ కుమార్ గారు 8 లక్షల టన్నులు ఆహారం ప్రజలకు ఉచితంగా పంచిపెట్టేస్తారు. ఆ సహోదరుడు ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు వేదన అనిపించింది. ఆ దైవ సేవకుడు చెప్పారంట, ఉన్నదంతా అయిపోయింది, నాకు ఒక చిన్న ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్మేసి ప్రజలకి కరువు తీరంత వరకు కూడా మనము పోషిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు నిమిత్తంగా సహాయం కావాలి అని ఎదురు అడిగే వాళ్ళని సహాయం చేస్తూ వచ్చారు. ఆకలి టైంలో ఆహారం పెట్టారు. ఒక దేవుని మనిషిని పోలిన వారే తమది కాదనుకుని అన్ని కూడా సర్వము కూడా దేవునికి అప్పగించేస్తారండి. హల్లెలూయా. ఈరోజు కూడా త్యాగముతో తమకున్న లేకపోయినా అన్నిటిని కూడా త్యాగంగా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వం చెప్పింది, ఈ కరోనా టైంలో మీరు బారిగలు కట్టాల్సిన పని, ఇంకా బారిగలు కట్టాల్సిన పని లేదని చెప్పింది. ఊరికి ఉన్నారు భవనంలో ఉండరు. మరి ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలా, వాళ్ళకి పనులు ఉన్నాయి, వాళ్ళు కష్టపడి కట్టారు. కాబట్టి అతి త్వరలో దేవుడు మనకి సొంత స్థలం ఇవ్వబోతున్నాడు. లక్షల మంది ఆరాధించే స్థలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 24 గంటలు ప్రార్థన చేస్తే వేల మందిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తాం, దేవునికి భయపడి జీవిస్తాం, దేవుని పక్షంగా మనం జీవిస్తాం. దేవుని పక్షంగా మనం అంటే మన పక్షంగా దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇస్తాడు. ఆయన కట్టిన నివాసాలను మనం తీసుకొని వెళ్తాడు. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం. வரப்போகிறாராமே. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? வரப்போகிறாராமே. அவர் வருகிறார் சொன்னார், கண்டிப்பா வருகிறார். ஹல்லேலூயா. கர்த்தர் வாகனத்தோடு வரப்போகிறார். எக்காலம் என்னும் வாகனத்தோடு, எக்காலம் என்னும் சத்தம் நமக்கு கேட்கிறோம் சொன்னா, ஏசப்பா ஒரு காரியம் சொன்னாராம். நேற்று ஜெபித்த போது ஏசப்பா இந்த கொரோனா வேண்டாம்னு சொன்ன போது ஆவியானவர் சொன்னாராம், என்னுடைய கணக்கு இன்னும் முடியலன்னு சொல்லி. கர்த்தர் யார் யாரை கணக்கு வச்சிருக்கிறாரு தெரியாது. நம் தேவனுடைய கோபத்தின் கணக்கில் இல்லாதபடி அவருக்கு கீழ்ப்படிந்த பிள்ளைகளின் கணக்கில் நாம் இருப்போம். ஆமென், ஹல்லேலூயா. ஒரே ஒரு சரணத்தை கரங்களை தட்டி கட்டிய முடி நாம் பாடி ஜெபிக்கலாம்.
எக்காலம் என்னும் விசில் அடித்தால் நிற்காமல் போய்விடும் வண்டி. எக்காலம் என்னும் விசில் அடித்தால் நிற்காமல் போய்விடும் வண்டி. ஏற ஆயத்தம் இல்லை என்றால் நம்மை ஏமாற்றி போய்விடும் வண்டி. ஏற ஆயத்தம் இல்லை என்றால் நம்மை ஏமாற்றி போய்விடும் வண்டி. புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. வண்டி ஓட்டுநர் ஆவியானவர், வண்டி நடத்துனர் இயேசுவானவர். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. பரிசுத்தம் என்னும் டிக்கெட்டில்தான் பயமில்லாமல் பயணம் போகலாம். பரிசுத்தம் என்னும் டிக்கெட்டில்தான் பயமில்லாமல் பயணம் போகலாம். பரலோகம் என்னும் ஊரினிலே பரவசமாக இறங்கிடலாம். பரலோகம் என்னும் ஊரினிலே பரவசமாக இறங்கிடலாம். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. வண்டி ஓட்டுநர் ஆவியானவர், வண்டி நடத்துனர் இயேசுவானவர். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. பாவத்தோடு பயணம் செய்தால் பரமேசு காத்திடுவார். பாவத்தோடு பயணம் செய்தால் பரமேசு காத்திடுவார். பாதியில் வண்டியை நிறுத்திடுவார், பாதாள ஸ்டேஷனில் இறக்கிடுவார். பாதியில் வண்டியை நிறுத்திடுவார், பாதாள ஸ்டேஷனில் இறக்கிடுவார். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. வண்டி ஓட்டுநர் ஆவியானவர், வண்டி நடத்துனர் இயேசுவானவர். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. கர்த்தருக்குள்ளே இருப்பவரெல்லாம் கைகளை ஆட்டி சென்றிடுவார். கர்த்தருக்குள்ளே இருப்பவரெல்லாம் கைகளை ஆட்டி சென்றிடுவார். அவர் காட்டிய வழியை மறந்தவரெல்லாம் கைகளை மார்பினில் அடித்துக் கொள்வார். இயேசு காட்டிய வழியை மறந்தவரெல்லாம் கைகளை மார்பினில் அடித்துக் கொள்வார். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. வண்டி ஓட்டுநர் ஆவியானவர், வண்டி நடத்துனர் இயேசுவானவர். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. மரித்து போன பரிசுத்தவான்கள் முதலில் எழுந்து இடம் பிடிப்பார். மரித்து போன பரிசுத்தவான்கள் முதலில் எழுந்து இடம் பிடிப்பார். இவரை மறந்து போன பாவிகள் எல்லாம் எரியும் அக்கினி கடலிலே அழிந்திடுவார். தேவனை மறந்து போன பாவிகள் எல்லாம் எரியும் அக்கினி கடலிலே அமர்ந்திடுவார். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. வண்டி ஓட்டுநர் ஆவியானவர், வண்டி நடத்துனர் இயேசுவானவர். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. வண்டி ஓட்டுநர் ஆவியானவர், வண்டி நடத்துனர் இயேசுவானவர். புறப்பட போகுது வண்டி, இப்ப புறப்பட போகுது வண்டி. எல்லா கட்டளையினுடைய ஒழுங்கா பிடித்து நாட்டில் எழுந்து நின்று தெய்வாதி தேவனுக்கு முன்னாடி, அப்பா நாங்க ஏமாந்த தேவனுடைய பிள்ளைகளா அல்ல, எக்கால சத்தை எங்க காதுல கேட்கணும். நாங்க பாவத்தோடு பயணம் செய்தால் பாதாளத்தில் இறக்கிறீர் ஆண்டவரே. அப்பா நாங்க கர்த்தாவை ஆயத்தத்தோடு இருக்க கிருபை செய்யும் என்று சொல்லி இன்றைக்கு நாம் ரட்சிப்பினால், இன்றைக்கு அனுக்கிரக காலம், நாளைக்கு அவர் நியாயாதிபதியாக இருக்கிறார். அம்மே அல்லேலூயா. இன்றைக்கு நம்முடைய இருதயத்தில் கை வைத்துக் கொண்டு வலதுகை ஆண்டவரே உடைய வருகையை எடுத்துக்கொள்ள என்னை தகுதிப்படுத்தும் ஐயா. நீங்க சொன்ன வருகைக்கு இதெல்லாம் அடையாளமா இருக்கிறது. நீங்க சொன்னதான் நடந்து கொண்டிருக்கிறது ஐயா. உங்க வருகை நாங்க கைவிடப்பட்டு போனா மார்பில் அடித்து அழுதாலும் ஒன்று பிரயோஜனம் இருக்காது ஏசப்பா. சொல்லலாம் ஆயத்திரம் ஏசப்பா.
அப்பா இந்த உலகத்தை நாங்கள் எப்படி வாழ்ந்தோம் என்று சொல்லி அல்ல, எத்தனை வயது வாழ்ந்தோம் என்று சொல்லி அல்ல, எத்தனை லட்சம் இடத்தில் இருக்கிறது என்று சொல்லி அல்ல, எத்தனை சொத்து நான் சேர்த்து வைத்திருக்கிறேன் என்று சொல்லி அல்ல, என் வாழ்க்கை எவ்வளவு பரிசுத்தமாய் இருக்கிறது என்று சொல்லியோ, உடைய சித்தம் நான் எவ்வளவாய் நிறைவேற்றி இருக்கிறேன் என்று சொல்லியோ, அதைதான் என் தேவன் கடைகளுக்கு ஆயத்தமா இருக்கிறீர் ஆண்டவரே. உடைய கட்டளைக்கும் கற்பனைக்கும் கீழ்ப்படிகளாய் எங்களை அர்ப்பணிக்கிறோம். ஏசப்பா, கடைசி காலத்துல ராஜாவே ராஜாவே, அழகில் சிறந்தவரே, பரிசுத்த தெய்வமே, படைத்தவரே, எங்கள் பாவங்களை மன்னித்து சாபங்களை முறித்த ராஜாவே ராஜாவே, அப்பா கர்த்தருக்குள்ள நாங்கள் வாழ்கிறோம். எங்களை மாற்றுங்க. உமக்குள்ள நாங்கள் கீழ்ப்படியும் போது, பரிசுத்தத்தை நாங்கள் காத்துக் கொள்ளும் போது, உடைய நீதியை நிறைவேற்றும் போது, அங்க எக்கால சத்தம் எங்கள் செவியில கேட்கும் ஐயா. அப்போது நாங்கள் ஒரு நொடி பொழுது எடுத்துக் கொள்ளப்படுவோம். அப்பா, உங்களுக்கு கீழ்ப்படுத்தலாம் எங்களை அர்ப்பணிக்கிறோம், பரிசுத்தத்தில் எங்களை அர்ப்பணிக்கிறோம். என்ற வார்த்தை பிரகாரமாண்டவரே, என்னுடைய கணக்கு இன்னும் முடியவில்லைன்னு சொல்லி ஆசிரியத்துல சொல்லி இருக்கிறீங்க. அப்பா, உங்களுடைய கணக்கில் அப்பா உங்களுக்கு கீழ்ப்படுத்த கணக்கில் நாங்க இருக்கிற ராஜா, உங்களுக்கு கோபத்தின் கணக்கில் நாங்க இருந்து அழுதுவோம் ஐயா. நாடு செய்கிறாச்சா என்று சொல்லி நாம் அர்ப்பணித்து கருத்துக்களை பண்றாங்களாம். மகா இரக்கத்தில் வாசமர்கிறார் பின்பழகுப்பினாவே ஆசீர்வதிக்கப்பட்ட தங்களை பரிசுத்த மன மகிழ்ச்சி ஓய்வு நாளுக்காக நன்றிப்பா. இப்படி பிள்ளைங்க ஒன்று சேர்த்து தகப்பனே, இப்படியாய் கவர்மெண்ட் சொன்னது போல கர்த்தாவே தூரமாய் உட்கார்ந்து தேவனுடைய வார்த்தையை கேட்க வைத்த கிருபைக்காக நன்றி ராஜா. அப்பா, அவங்க வல்லமுள்ள கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் ஆண்டவரே. கேட்ட வார்த்தை 1 60 100 இருதயத்துல பலன்படுத்தட்டும். எது செய்தாலும் தெய்வ சித்தமா இருக்கட்டும். நானா அது வெற்றிகரமாய் முடியும்னு சொன்ன கர்த்தர் இருக்கிறார் என்று சொல்லி அவருடைய கிருபை செய்யும். இருத்துக்கு நீங்க பேசுற வார்த்தைக்கு கீழ்ப்படி அர்ப்பணிக்கிறோம். இந்த லைவ்லை பார்த்து கொண்டிருக்கிற ஒவ்வொரு தேவனுடைய பிள்ளைகளுடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் ஐயா. கண்ணீரோடும் வேதனையோடும் தவிப்போடும் கவலையோடும் கஷ்டத்தோடும் போராட்டத்தோடும் எந்த அவமானத்தோடும் அப்படித்தான் எதிர்பார்த்து கொண்டிருக்கிற பயந்து பயந்து வாழ்ந்து கொண்டிருக்கிற ஒவ்வொருவருடைய பாதத்தில் சமர்ப்பிக்கிறோம் ஐயா. கர்த்தருடைய சட்டைக்குள்ள மூடி மறைத்துக் கொள்வீராக. நாளைக்கு செய்யும்படியாக சுபிக்கிறாண்டவரே, சட்டைக்குள்ள மூடி மறைத்துக் கொள்ளுங்க. குடி வந்திருக்கிற குடும்பங்கள், வராத குடும்பங்கள், சித்தூர் பட்டணத்தின் ஒவ்வொரு குடும்பங்கள், சின்ன குழந்தை தொடங்கி வயதான வரைக்கும் கர்த்தருடைய பாதுகாப்பு இருக்கட்டும்னாதா. நீங்க இருக்கிறதுனால இந்த நாள் வந்தோம். நீங்க எங்க கூட இருக்கு. நீங்க எங்க முன்னாடி செல்லுங்கப்பா, எங்க பின்னாடி அல்ல, எங்களுக்கு முன்பாக நீங்க கடந்து போகிறாச்சா. நீங்க கடந்து போகிற இடத்துல நாங்கள் கடந்து போகல எங்களை அர்ப்பணிக்கிறோம். தாழ்த்துக்கிற வறுமையாக ஒப்பு கொடுக்கிறோம். இந்த சத்தத்தை கேட்கிற ஒவ்வொருவரையும் ரட்சிங்க, சமாதானப்படுத்துங்க. சட்டங்களை மூடி மறைத்துக் கொள்ளுங்க. ஆவியானவர் தொடர்ந்து ஆளுகை செய்யும். இயேசுவின் நாமத்தில் ஜெபித்து ஜெயமெடுக்கிறோம் பிதாவே. ஆமென். ஹல்லேலூயா.